సో వి ఆల్ నో కదా మనం దేని గురించి మాట్లాడుకుంటున్నాం ఈ దినాల్లో, రైట్? హీరోస్ ఆఫ్ ఫెయిత్. ఎందుకు మనం అనుకున్నామంటే ఇట్ ఈస్ బెటర్. మనం విశ్వాసులంగా మనం ఎక్కడ సరిచేయబడాలి? విశ్వాసంలోనే. దట్ ఈస్ ద బేసిక్ థింగ్, రైట్? బిలీవర్స్గా ఆ బిలీఫ్ సిస్టంలోనే మనం సరిచేయబడాలి, రైట్? వన్ బిలీఫ్, డిఫరెంట్ ఫెయిత్ లెవెల్స్, అండ్ గాడ్ ఎక్స్పెక్ట్స్ అస్ టు మూవ్ వన్ ఫెయిత్ టు అనదర్ ఫెయిత్, వన్ గ్లోరీ టు అనదర్ గ్లోరీ. సో విశ్వాసంగా మనం ఒక ఫెయిత్ నుంచి ఇంకో ఫెయిత్కి మూవ్ అవ్వాలి, రైట్? మనం చూసాం కూడా, ప్రభువు కూడా శిష్యుల్ని గద్దించినప్పుడు ఒకటే అంశం గురించి గద్దిస్తాడు ఆయన. ఏంటది? ఫెయిత్, రైట్? విశ్వాసము లేని మూర్ఖతరము వారులారా, అల్ప విశ్వాసులారా. సో శిష్యులుగా మనం సరిచేయబడవలసింది కూడా ఎక్కడంటే ఫెయితే. సో వీ హ్యావ్ సీన్ కదా, లాస్ట్ వీక్ మనం ఎవరిని చూసాం? మనం రేహాబ్. సో రేహాబ్ రిప్రజెంట్స్ ఒక 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 పాస్ట్, ఒక 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 హిస్టరీ, ఒక బ్యాడ్ హిస్టరీ, లేకపోతే ఒక బ్యాడ్ పాస్ట్ కదా. అటువంటి వ్యక్తిని కూడా ఎట్లాంటి సరౌండింగ్స్లో ఉంది, ఎటువంటి సిచ్యువేషన్స్లో ఉంది, ఎట్లాంటి ఒక లో లెవెల్ లైఫ్ని లీడ్ చేస్తూ ఉంది, అట్లాంటి వ్యక్తిని కూడా దేవుడు ఏ విధంగా తనకున్నటువంటి ఆ స్మాల్ సింపుల్ ఫెయిత్ని బట్టి ఎలా దీవించాడు, ఎలా నిలవబెట్టాడు, ఎలా ఆశీర్వాదకరంగా చేశాడు అనేది చూసాం మనం. ఎంతమంది చదువుకున్నారు ఇంటికి వెళ్ళి వాక్యాన్ని? చదవాలా? మెసేజ్ ఎప్పుడు కంప్లీట్ కాదు అన్లెస్ వీ గో అండ్ రీడ్ ద వర్డ్. నాకు తెలుసు కొంతమంది అయితే చదివారు, బట్ మనం ఎప్పుడైతే విన్నది మనం ఓన్లీ ఇక్కడ వచ్చేది ఇక్కడ 30%. ఎప్పుడు కంప్లీట్ అవుతుందంటే మనం వెళ్ళి దాన్ని ధ్యానించినప్పుడు. గాడ్ స్పీక్స్ టు అస్ మోర్ దాన్ వాట్ వీ హియర్. మనం ఇక్కడ కొంచెం వింటాం, ఇంటికి వెళ్ళిన తర్వాత దేవుడు చాలా మాట్లాడతాడు. ఇఫ్ యూ హ్యావ్ అ డిజైర్. నేను ఒక మిస్టేక్ కూడా చేశాను లాస్ట్ సెర్మన్లో. ఐ డోంట్ నో ఎవరైనా గమనించారో లేదో. రేహాబ్ వాజ్ టెస్టిఫైయింగ్, మీరు ఎవరిదాన్ని దాటారు. ఎందుకంటే వెళ్ళి విన్నా నేను, మరలా ఈ మధ్య వింటున్నాను, నేను వెళ్ళి ఏం చెప్పాను అసలు అని చెప్పేసి. ఎందుకంటే కొన్ని పెట్టుకొని వస్తాను, చాలా వరకు నాకు ఆన్ ద స్పాట్ వస్తుంది. సో ఆల్రెడీ ఎవరిదాన్ని దాటారని చెప్పేశాను, బట్ వాళ్ళు అప్పటికి దాటలా, ఓన్లీ ఈ స్పైస్ మాత్రమే దాటారు అక్కడ. సో దట్ నీడ్స్ టు బి కరెక్టెడ్. అయితే ఈరోజు నేనేం తీసుకున్నానంటే గిడియోన్. పాత వాళ్ళకైతే తెలుసు, 2-3 సార్లు మాట్లాడాను, బట్ ఆల్వేస్ గాడ్ ఈస్ గుడ్. మళ్ళీ నేను చదివినప్పుడు ఇంకా మంచి తలంపులు అక్కడ రావటం జరిగింది. అండ్ దెన్ వై గిడియోన్ అంటే, నో మ్యాటర్ వాట్ యువర్ బ్యాక్గ్రౌండ్, ఎవరైనా సరే, పెద్ద పెద్ద జైంట్స్ ఇన్ స్పిరిచువల్ జైంట్స్ అయినప్పుడు కూడా, భక్తిపరులు అయినప్పుడు కూడా ఒకటెప్పుడు వెన్నాడుతూనే ఉంటుంది. ఏంటి తెలుసా? భయం. జ్వరం వచ్చినా భయమే, తలనొప్పి వచ్చినా భయమే, లైట్లు ఉన్నా భయమే, లైట్ లేకపోయినా భయమే, చీకటి ఉన్నా భయమే, రైట్? మనం అందరము వెళ్ళేటువంటి ఒక దారిలో మనం అందరము భయపడతాం ఖచ్చితంగా. ఏదో ఒక అంశంలో దేవుడు నిజంగా నాతో మాట్లాడుతున్నాడా లేదా అనేది భయమే. ఇది మనసు నుంచి వస్తుందా, లేకపోతే శరీరం నుంచా, లేకపోతే ఆత్మ నుంచి వస్తుందా? ఏదైనా చేయాలన్నా భయమే, కొన్నిసార్లు ఎవరితో మాట్లాడాలన్నా భయమే. ఏమవుతుందో రేపని భయం, రాత్రి ఏమవుతుందో అని భయం, మా పిల్లలు ఎట్లా పెరుగుతారో అని భయం. యు నేమ్ ఇట్, ప్రతి దాంట్లో కూడా మనకు భయం అనేది ఉంటుంది మనకి, అవునా? ఎక్కడో ఒక చోట భయపడతాం మనం, ఎవరైనా సరే. అండ్ గిడియోన్ అడ్రసెస్ దట్ ఇష్యూ. గిడియోను ఆ ఇష్యూని అడ్రస్ చేస్తాడు. అండ్ ఇట్ ఈస్ గుడ్ దట్ వీ మెడిటేట్ ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ద ఇయర్. 2026 సంవత్సరం మనము అది ధ్యానం చేసి, గిద్యోను నీ దేవుడు ఎలా వాడుకున్నాడు అని మనం తెలుసుకోగలిగితే మనకి ఇయర్ అంతా కూడా ఫ్రూట్ఫుల్ ఇయరే ఉంటుంది. దెర్ వాజ్ సమ్ స్టెప్స్. గిద్యోనుని దేవుడు నడిపించినప్పుడు కొన్ని స్టెప్స్ని దేవుడు ఏర్పాటు చేశాడు. దాని గుండా తను ప్రయాణించడం జరిగింది. గొప్ప విజయాల్ని నమోదు చేసుకున్నాడు. లెట్ us turn Hebrews 11. మనం ఎక్కడైతే వెళ్తున్నామో పోర్షన్లో Hebrews chapter 11,
వర్స్ 31 to 34 అనుకుంటా, చదవండి ఒకసారి. విశ్వాసమును బట్టి రాహాబును వేసి వేగుల వారిని సమాధానముగా చేర్చుకొనినందున అవిధేయతతో పాటు నశింపకపోయెను. ఇకను ఏమి చెప్పుదును? గిద్యోను, బారాకు, సంసోను, యొఫ్తా, దావీదు, సమూయేలను వారిని గూర్చియు ప్రవక్తలను గూర్చియు వివరించుటకు సమయం చాలదు. వారు విశ్వాసం ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జరిగించిరి, వాగ్దానములను పొందిరి, సింహముల నోళ్లను మూసిరి, అగ్ని బలమును చల్లార్చిరి, ఖడ్గదారను తప్పించుకొనిరి, బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధములో పరాక్రమశాలులైరి, అన్యుల సేనలను పారద్రోలిరి. పరిశుద్ధ తండ్రి, మీకు వందనాలు ప్రభువా. ఇగో తండ్రి, ఈ దినమున ప్రత్యేకంగా మాకు ఇచ్చిన గొప్ప ఈ ధన్యకరమైనటువంటి సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మరి విశ్వాసములో మమ్మల్ని బలపరచండి, స్థిరపరచండి. మాలో ఎటువంటి లోపాలు ఉన్నాయో ప్రభా, మీ కృపలో అవన్నీ సరిచేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రత్యేకంగా గిద్యోనుని మీరు వాడుకున్న విధానాన్ని, యాజ్ వి డిస్కస్ లార్డ్, ఐ ప్రే దట్ యు విల్ లీడ్ us and guide us, establish us in that faith realm, how you want us to walk in, Lord. ఈ సంవత్సరంలో ప్రత్యేకంగా మేము తండ్రి, మీరు ఎలా అయితే ఆశపడుచున్నారో విశ్వాస పరిమాణం పొందుకునే క్రమంలో దేవా, మరి తండ్రి నాయన, ఆ ఫెయిత్ నుంచి ఇంకొక ఫెయిత్కి వెళ్ళడానికి 2025 ఫెయిత్ కాదు ప్రభువా, 2026లో ఒక నూతనపరచబడినటువంటి విశ్వాసంలో మేము తండ్రి నిలబడటానికి సహాయం చేయండి. యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. రాహాబు తర్వాత చెప్పుకోదగ్గ వ్యక్తి ఎవరంటే లిస్టులో ఇక్కడ ఏమంటున్నాడు? ఎవరు? గిద్యోనుకి వెళ్ళిపోయాడు కదా. మనకి ఎంత ఉంటుందంటే యేసుక్రీస్తు గురించి నా తర్వాత ఇంకొక వ్యక్తి గురించి ఎక్కువ ఉంటుంది. ఎవరు తెలుసా? వాక్యంలో పౌలు వ్యక్తి గురించి ఉంటుంది ఎక్కువ. పౌలు రాశాడు చాలా, కాదు ఇంకా డేవిడ్ కదా, శరీరరీతిగా ప్రభువైన యేసుక్రీస్తుకు తండ్రి ఆయన, దావీదు కుమారుడు. కానీ ఇక్కడ ఒక లైన్ కదా సిస్టర్, అక్కడ చదివారు కదా, మీరు ఏం చదివారు అక్కడ? గిద్యోను, బారాకు, సంసోను, యొఫ్తా, దావీదు, సమూయేలు, అంతే. చూసారా? అయితే దాని తర్వాత వెళ్దాం. ఎందుకు గిద్యోనుని ఫస్ట్ ప్లేస్లో పెట్టాడు అక్కడ కదా? మనకి జడ్జెస్లో 12 జడ్జెస్ ఉంటారు. ఆ బుక్ అంతా చదివితే మనకి చాలా ఆప్ట్ అండి. ఒక దేశం నుంచి ఇంకొక దేశానికి వచ్చి నివాస స్థలం ఏర్పాటు చేసుకునే వారికి మనం చదువుకోవాల్సిన బుక్ ఏంటి తెలుసా? జడ్జెస్. వాళ్ళు కూడా కనానికి వెళ్ళి తర్వాత ఏ విధంగా అక్కడ ఉన్న ప్రజలు, మిశ్రిత జనాంగం, వారితో కలిసిపోయి మొత్తం పోగొట్టుకుంటారో మనం జడ్జెస్లో చూస్తాం. వెనక్కి వెళ్ళటం ముందుకు రావటం, దేవుడు వాళ్ళని శత్రువులకు అప్పగించడం, క్షేమం తీసుకుని రావటం, మరలా వాళ్ళు దేవునికి మొరపెట్టుకోవటం, మళ్ళీ ఇంకొక న్యాయాధిపతిని తీసుకురావటం, మళ్ళా కొంతకాలం బాగుంటాం, మళ్ళీ కొంతకాలానికి వెళ్ళిపోవటం. ఇదే చూస్తాం మనం జడ్జెస్కి. చివరికి వాళ్ళకి హీన దశలోనికి వెళ్ళిపోతారు, గ్లోరీ కూడా వెళ్ళిపోతుంది అక్కడి నుంచి. మనం ఎంత ధ్యానిస్తే జడ్జెస్, అంతగా దేవుని చిత్తాన్ని మనం తెలుసుకోగలుగుతాం. ఇక్కడ రాహాబు గురించి చెప్పిన తర్వాత ఇంకొక వ్యక్తిని దేవుడు పరిచయం చేయాలని కోరుకుంటున్నాడు. ఎవరయ్యా అంటే గిద్యోను. ఏంటి గిద్యోను అంటే? చదువుదాం మనం. 2-3 అధ్యాయాల్లో ఉంటుంది, 6, 7, 8. ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఖచ్చితంగా చదవండి. జడ్జెస్లోకి వెళ్దాం. సో ఫస్ట్ది నేను గబగబా వెళ్తాను, సో దట్ మనం అన్నీ అడ్రస్ చేయలేం. కాబట్టి ఏమవుతుంది అంటే మొదటి 2 వచనాలు చదవండి. జడ్జెస్ 6. ఇశ్రాయేలీలు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏండ్లు వారిని మిద్యానీయులకు అప్పగించెను. 7 ఏండ్లు వారిని మిద్యానీయులకు అప్పగించెను. ఎందుకు అప్పగించాడంట? వారు యెహోవా దృష్టికి దోషులయ్యారు. అంటే దేవుని చిత్తంలో లేరు, దేవుడు చెప్పింది చేయట్లేదు వాళ్ళు. ఎవరికి అప్పగించాడు? శత్రువులకు అప్పగించారు. వారిని శత్రువులు ఎలా ఆడుకున్నారని అప్పగించినట్టు ఏంటి? ఈ హ్యాండ్ ఓవర్ చేశారంటే వారు చేతిలో పెట్టేశాడు. ఇంకా వాళ్ళు ఎట్లా నలిపితే ఇంకా అట్లా నలిగిపోవటం, ఇంకా వేరే దారి లేదు వాళ్ళకి. అది కూడా ఏంటి? 7 సంవత్సరాలంటే ఒక కంప్లీట్ సఫరింగ్ అనమాట. అంటే ఎంతగా బాధ పెట్టబడాలో, ఎంతగా హింసించబడాలో, ఎంతటి హీన స్థితికి వారు వెళ్ళాలో అక్కడికి వెళ్ళిపోయారు వాళ్ళు.
వెళ్ళిపోతే చదవండి సిస్టర్, ఏమవుతుందంట అక్కడ? మిద్యానీయుల చెయ్యి ఇశ్రాయేలు మీద హెచ్చాయను గనక వారు మిద్యానీయుల ఎదుట నిలవలేక కొండలలోనున్న వాగులను గుహలను దుర్గములను తమకు సిద్ధపరచుకుండ్రి. వారు ఇక ఎట్లాంటి పరిస్థితుల్లోకి వెళ్ళారంటే వాళ్ళకి ఉండటానికి కూడా నివాసాల్లో ఉండే పరిస్థితి కూడా లేదు వాళ్ళు. ఎందుకంటే వచ్చి మీద పడుతున్నారు నివాసాల్లో ఉన్నా కూడా. వాళ్ళు ఎక్కడంట, వాళ్ళు గుహల్లో కొండల్లో వాగుల దగ్గర వారు నివాసాలు ఏర్పాటు చేసుకొని దాంట్లో బతుకుతున్నారంట వాళ్ళు. తర్వాత ఇశ్రాయేలీలు విత్తనములు విత్తిన తరువాత మిద్యానీయులను అమాలేకీయులను తూర్పున నుండి వారును తమ పశువులను గుడారములను తీసుకొని మిడతల దండంత విస్తారముగా వారి మీదకి వచ్చి వారి ఎదుట దిగి గాజాకు పోవునంత దూరము భూమి పంటను పాడు చేసి ఒక గొర్రెను గాని ఎద్దును గాని గాడిదను గాని జీవ సాధనమైన మరేదిని గాని ఇశ్రాయేలీయులకు ఉండనీయలేదు. వాళ్ళ పరిస్థితి చాలా భయంకరమైన పరిస్థితి. పంట పండిస్తే కరెక్ట్గా పంట పండే సమయానికి వచ్చి తీసుకుని వెళ్ళిపోతున్నారు మొత్తం. వాళ్ళకు ఒక ఎద్దు లేదు, ఒక గాడిద లేదు, ఒక గొర్రె లేదు. చాలా భయంకరమైనటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయారు. ఎవరు? ఇశ్రాయేలీయులు. మరి కామన్గా వాళ్ళు చేసే పనే. వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారంటే ఇంకా నేల దాకా వెళ్ళిపోతారు అనమాట. అప్పుడు వాళ్ళకి గుర్తు వస్తుంది దేవుడు కదా. ఏ వచనం? చివరి వచనం చదువు, దాంట్లోనే 6 చివరి భాగం చదువుదాం. ఇశ్రాయేలీయులు మిద్యానీయులకు మిక్కిలి హీన దశకు వచ్చినప్పుడు వారు యెహోవాకు ఎట్లాంటి దశకు వచ్చారంట? హీన దశకి వెళ్ళిపోయారు. ఇంకా వాళ్ళు వాళ్ళకి చెప్పుకోవటానికి చేయటానికి ఏమీ కూడా లేదు. అంత శత్రువులే కనిపిస్తారు. పొద్దున లేస్తే శత్రువే, సాయంత్రం పడుకునే ముందు శత్రువే. ఇంకా వేరే స్థితి కానీ వాళ్ళకి చెప్పుకోవడానికి ఏమీ లేనప్పుడు అప్పుడు దేవునికి మొరపెడతా ఉన్నారంట కదా. అప్పుడు దాకా తెచ్చుకోకూడదు మనం. ఎందుకు ఈ వాక్యం రాయబడిందంటే మరి అంత హీనంగా వెళ్ళేంత వరకు తెచ్చుకోకూడదు. మనం గుర్తించాలి, దేవుడు మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాడు, లేకపోతే మన జీవితాల్లో ఏ కార్యం జరగట్లేదు కదా. అన్నీ దేవుడిచ్చే కాదండి, ఇది వన్ ఆఫ్ ద రాంగ్ థింగ్. దేవుడు అన్నీ అనుకూలపరిచి అన్ని దేవుడు నాకు అనుకూలపరిచేది దేవుని నో 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 నో. కొన్ని మన చేతిలో చేసుకున్నాయి, దాన్ని కొన్ని ఉంటాయి, కొన్ని అటాక్స్ ఉంటాయి. వీఆర్ సపోజ్డ్ టు స్టాప్ దెమ్. హీన స్థితికి వెళ్ళిపోయేంత వరకు కూడా వాళ్ళు ఏంటి? దేవుని గుర్తించాలా. అప్పుడు దేవునికి మొరపెట్టాడు. కానీ ఆయన కరుణగల దేవుడు, కృపగల దేవుడు. ఎప్పుడైతే వాళ్ళు మొరపెట్టారో ఏమైంది ఇక్కడ? యెహోవా ఇశ్రాయేలీయుల యొద్దకు ప్రవక్తనొకరిని పంపెను. అతడు వారితో ఇలాగ ప్రకటించెను. వచ్చాడు అప్పుడు ఏం చేశాడు? ఎప్పుడైతే వీళ్ళు మొరపెట్టారో ఒక ప్రవక్తను పంపించాడు. ప్రవక్త వచ్చాడు, చెప్పాడు, అయ్యా బాబు, మిమ్మల్ని అందరినీ నేను ఇక్కడికి తీసుకొచ్చాను. మీరు అప్పుడు దాస్య గృహంలో ఉన్నారు ఐగుప్తులో. అక్కడి నుంచి మళ్ళీ పట్టుకొని ఇదిగో ఈ దేశంలోనికి మేము తీసుకొచ్చాను. కానీ మీరేం చేశారు తెలుసా? 10వ వచనం, మీరు అమోరీయుల దేశమున నివసించుచున్నారు, వారి దేవతలకు భయపడకుడి అని మీతో చెప్పి తిని గానీ మీరు నా మాట వినకపోయిరి. నేను ఏం చెప్పానంటే ఒకటే చెప్పా. ఏంటి? అక్కడ దేవతలు ఉంటారు. మీరు వచ్చిన దేశంలో వేరే జాతి ప్రజలు ఉన్నారు, వారికి కూడా వారి దేవతలు ఉన్నాయి. మీరు వారి దేవతలకు భయపడొద్దండి అని ఒక్కటే చెప్పా. కానీ వీళ్ళు ఏం చేశారు? ఆ దేవతలకు భయపడటమే స్టార్ట్ చేసేసారు. ఏ దేవతలకైతే భయపడొద్దన్నాడో ప్రభువు దేవుడు, వీళ్ళు ఆ దేవతలకు భయపడటమే మొదలుపెట్టారు. అందుకోసం మనం దేనికి భయపడాలో దానికి భయపడాలి. ఒక సర్వే జరిగింది, అసలు జనాలు దేనికి భయపడతారని చూస్తే 90% ఆఫ్ సర్వే 90% దేవుళ్ళు జనాలు ఊరుకూరికిన వాటికే భయపడిపోతున్నారంట. అంటే సరైన రీజన్ లేదు, దానికే భయంకరంలోకి వెళ్ళిపోతారంట. వీళ్ళు దేవుడు క్లియర్గా చెప్పాడు, మీరు అసలు ఆ దేవతలకు భయపడొద్దంటే ఎందుకు భయపడటం మొదలుపెట్టారు? వీళ్ళు చూస్తారు అక్కడ వాళ్ళ పంటలు బాగా పండుతూ ఉంటాయి, వాళ్ళకి మంచి ఫ్లరిష్మెంట్ ఉంటుంది. సో చిన్నగా వీళ్ళు షిఫ్ట్ అయిపోతారు. ఏంటి మీ పంటలు ఎందుకు బాగుపడుతున్నాయి? ఓకే, మీ దేవతనా? సరే చిన్నగా షిఫ్ట్ అయిపోతారు. వాళ్ళ దేవతలకు బలులు అర్పించడం, వీళ్ళ పిల్లల్ని కూడా అప్పగించడం, ఇట్లా చాలా చేసేసేవాళ్ళు. ఇవన్నీ కూడా దేవునికి కోపం తెప్పించేటివే. ఎవరికి భయపడ? నాకు భయపడండి అయ్యా అని చెప్తే నాకు భయపడట్లేదు, కానీ మీరు దేవతలకు భయపడతాం మొదలుపెట్టారు. అందుకోసం దేవునికి భయపడితే మనం సరిగ్గా దేనికి భయపడాల్సిన అవసరం లా. దేవుడు కాకుండా వేరే దానికి భయపడతాం అనుకో, అవే మన మీద నెత్తి మీద కూర్చొని మనల్ని తొక్కుతూ ఉంటాయి. వీళ్ళ పరిస్థితి కూడా అట్లే అయిపోయింది. దేనికి భయపడొద్దు అని చెప్తే ఆయన చెప్పాడండి. వచ్చాడు ప్రవక్త చెప్పాడు, ఆయన పని ఆయన చెప్పాడు, వెళ్ళిపోయాడు అంతే. మీరు భయపడొద్దంటే భయపడ్డారు అని చెప్పి వెళ్ళిపోయాడు. అంతేగాని మిమ్మల్ని పన్నుకుంటున్నాడు, మేము విడిపిస్తాను, ఇంకోటి ఏం చెప్పలే ఆయన. దేవుడు మాటలు చెప్పి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఏం జరుగుతుంది చూడండి.
ద ఫస్ట్ స్టెప్ అండి. యండమూరి వీరేంద్రనాథ్ ఒకసారి చిన్నప్పుడు ఒక నవల చాలా ఫేమస్ అయింది. విజయానికి చదివారన్నా, మన జేమ్స్ చదివినట్టున్నాడు, అందుకోసం కెనడాకి వచ్చాడు. విజయానికి 7 మెట్లు. నేను అప్పుడు విన్నా, నేను అది ఆయన ఇంటర్వ్యూ కూడా విన్నా, నేను చదవలేదు కానీ విన్నా. నేను ఏంటా అనుకున్నా. నేను అది ఎంత అయిందో తెలియదు కానీ అప్పుడు ఇక్కడ కూడా దెర్ ఆర్ 7 స్టెప్స్ దట్ ఐ సీ. గిద్యోన్ స్టోరీలో కూడా ఒక 7 స్టెప్స్ ఉన్నాయి. ద ఫస్ట్ స్టెప్ ద సెలక్షన్ ఆఫ్ గిద్యోన్. దేవుడు అసలు గిద్యోన్ను ఎందుకు ఎన్నుకున్నాడు? ఆయన ఏంటి, దేవుడు ఏం చూశాడు దానిలో? ఒక భయస్తుని, లేకపోతే ఒక పిరికి వాడిని, లేకపోతే అసలు ఏం చేయాలో తెలియనటువంటి వాడిని ఆయన ఎందుకు ఎన్నుకున్నాడు? చూద్దాం. అక్కడ 11వ వచనం. యెహోవా దూత వచ్చి అబీయెజ్రీయుడైన యోవాషుకు కలిగిన ఒప్రాలోని మస్తకి వృక్షము కింద కూర్చుండెను. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగైండునట్లు గానుగ చాటున గోధుమలను దుల్లగొట్టుచుండగా దేవదూత, చాలు, ప్రవక్త చెప్పి వెళ్ళిపోయాడండి. దేవదూత వచ్చాడు. వచ్చి ఎక్కడ కూర్చున్నాడు? మస్తకి చెట్టు వృక్షం కింద కూర్చున్నాడు. అక్కడ ఎవరున్నారు అంటే, ఎవరున్నారు? గిద్యోను. ఇంట్రడక్షన్ ఆఫ్ గిద్యోన్. గిద్యోన్ ఏం చేస్తున్నాడు ఇప్పుడు? గానుగ చాటున గోధుమలను గుల్లగొట్టుచుండు. గానుగ ఏం గానుగ అది? గానుగ అంటే ఏంటి? వైన్ ప్రెస్. ఓకే, వైన్ ప్రెస్ దగ్గర ఈయన ఏం చేస్తున్నాడు? ధాన్యం చేస్తున్నాడు. ఎక్కడ చేస్తారు ధాన్యం? గోధుమలు వెళ్ళగొట్టడం అంటే అది మన ఏమంటారు, ఓపెన్ ఎయిర్లో చేస్తారు. ఎక్కడ చేస్తారు? కళ్ళంలో చేస్తారు, థ్రెషింగ్ ఫ్లోర్లో చేస్తారు. ఎక్కడ? ఇట్లా ఏటవాళ్ళగా ఉన్నటువంటి కొండ ఏటవాళ్ళగా ఉన్న దగ్గరికి వెళ్ళి అక్కడ థ్రెషింగ్ ఫ్లోర్స్ అక్కడ ఉంటాయి. ఓల్డ్ ఆ కాలంలో అక్కడ దొల్లగొట్టేవాళ్ళు, ఎందుకంటే పొట్టు వెళ్ళిపోతుంది. కానీ గిద్యోను భయపడిపోయి గానుగ దగ్గర గోధుమల్ని, ఎందుకంటే ఓపెన్ ఎయిర్కి వెళ్ళేటువంటి ధైర్యం లేదు ఎవరికి? గిద్యోనికి. కానీ దేవదూత ఎక్కడికి వచ్చాడు? గిద్యోన్ దగ్గరికే వచ్చాడు. ఏంటి గిద్యోన్లో దేవదూతకు నచ్చింది ఏంటి? దేవుడికి నచ్చింది ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఈజ్ వర్కింగ్ ఒకటి, ఇంకా కొన్ని ఉన్నాయి. వీ కెన్ సీ దట్ దెర్ ఇస్ సంథింగ్, ఏదో ఉంది. అందుకోసమే దేవదూత ఆయన దగ్గరికి వచ్చి, అది కూడా ఏమంటున్నాడు అక్కడ చదువుదాం. ఏమంటున్నాడు? యెహోవా దూత అతనికి కనబడి పరాక్రమ గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా, కంప్లీట్ ఆపోజిట్ చెప్తున్నాడు ఇక్కడ. ఇతనే ఒకటి చేయాల్సిన పని ఇంకొకటి చేయకుండా దాక్కొని చేస్తూ ఉంటే దేవదూత వచ్చి పరాక్రమ గల బలాఢ్యుడా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు విజయ్ మన పిజ్జా స్టోర్లో ఉన్నాడు, అప్పులోడు ఎంట పడుతున్నాడు అనుకోండి. సో ప్రతిసారి పొద్దున్న వెళ్ళి వాడు వస్తున్నాడు, తలుపు వేసుకుని వెళ్ళిపోతున్నాడు, వెనక నుంచి పారిపోతున్నాడు అనుకుందాం మనం. ప్రతిసారి వెళ్ళినప్పుడల్లా వాడే కనిపిస్తున్నాడు. పొద్దున్న వెళ్ళి తలుపు తీస్తే అప్పులోడు ఎప్పుడు వస్తున్నా అని అనే బాధలో ఉన్నాడు అనుకుందాం. ఆర్డర్ వచ్చింది, ఏ బార్బీక్యూ చికెన్ పిజ్జా చేయమంటే ఏం చేస్తున్నాడు? చీజ్ పిజ్జా చేస్తా కూర్చున్నాడు అనుకుందాం. ఒకటి చేయమంటే ఒకటి చేస్తున్నాడు, కానీ మనసులో అంతా కూడా ఆడు ఎప్పుడు వస్తాడా అనే ఆలోచనలో ఉన్నాడు ఇక్కడ. ఆ సమయంలో ఒకడు వచ్చాడు లోపలికి వచ్చి, హే సూపర్ రిచ్ మ్యాన్ అన్నాడు అనుకో. అసలు మనోడు ఉంది అప్పుల బాధలో, అప్పులోడు తరుముతా ఉన్నాడు. కానీ ఒకడు లోపలికి వచ్చి సూపర్ రిచ్ మ్యాన్ అన్నాడు అనుకోండి, ఏమంటాడు మనోడు? ఏమంటాడు? ఓ పెద్ద నవ్వి అసలు నువ్వు ఓడరా బాబు చెప్పు అంటాడు. అంతేనా? కానీ ఇక్కడ గిద్యోను ఏమన్నాడు చూద్దాం. ఏమంటుండే గిద్యోను ఇక్కడ? గిద్యోను, చిత్తము నా ఏలినవాడా, యెహోవా మాకు తోడైండిన ఎడల ఇదంతయు మాకేలా సంభవించెను? ఏదో కొన్ని ప్రశ్నలు ఉన్నాయి, కానీ ఏమంటున్నాడు ఇక్కడ? చిత్తము నా ఏలినవాడా. నాకు ఇక్కడ అనిపించింది ఒకటే, గిద్యోనులో భయం ఉంది కదా, చాలా భయపడుతున్నాడు. చేయాల్సిన పని చేయట్లా, వేరేదేదో చేస్తూ ఉన్నాడు. కానీ ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. ఎప్పుడైతే ప్రవక్త దేశానికి వచ్చి ప్రకటించి వెళ్ళిపోయిన తర్వాత ఈజ్ రెస్పాండింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. భయం ఉంది,
కానీ తను ఆలోచించుకుంటున్నాడు, నేను ఏం చేయగలను? దేవుడు నన్ను వాడుకుంటాడా? అసలు నిజంగా దేవుడు చేశాడు ఇవన్నీ? ఏం చేయాలి? తన విశ్వాసాన్ని ఎక్సర్సైజ్ చేస్తున్నాడు భయంలోనే. అందుకొరకే దేవదూత ఆయన దగ్గరికి రావడం జరిగింది. అంటే ప్రవక్త ప్రకటించినప్పుడు ఎవరు రెస్పాండ్ అవుతున్నారు? బయటికి చెప్పలా. భయంలోనే ఎవరు రెస్పాండ్ అవుతున్నారు? గిద్యోను రెస్పాన్స్. ఎలా చెప్పానంటున్నారా? ఈ మాటను బట్టే. అదే అతనికి ఏమీ తెలియకపోతే నువ్వు ఎవరు, ఫస్ట్ నాకు చెప్పు, ఎవరు నువ్వు అంటాడు. అనట్లా చిత్తము నా ఏలినవాడా, హ్యాస్ సంథింగ్ ఇన్ డిజైర్. ఏదైనా అవుతుందేమో కార్యం, దేవుడు నన్ను ఉపయోగించుకుంటాడేమో, నేను ఏం చేయాలి, నేనేమైనా చేయగలనా? అందుకోసమండి ఇట్ ఈస్ సో ఇంపార్టెంట్. కొన్ని ప్రశ్నలు మనకు కావాలి. ఇట్ ఈస్ సో ఇంపార్టెంట్. సెలక్షన్కి దేవుని పిలుపులో ఉండాలంటే ప్రశ్న మనం అడగాలి. ప్రశ్నలు, దేవా నా పరిస్థితి ఏంటి, నన్ను ఎలా వాడుకుంటాను, నేను ఏం చేయాలి, ఈ 26లో నా పరిస్థితి ఏంటి? మన ప్రశ్నలు లేకుండా దేవుని పిలుపుని ఎక్స్పెక్ట్ చేయొద్దండి మనం. దెర్ ఈజ్ ఎ జనరల్ కాలింగ్ ప్రతి ఒక్కరికి, స్పెసిఫిక్ కాలింగ్ ఇట్ హ్యాస్ టు కమ్ విత్ ఇన్ us. భయస్థుడైనటువంటి గిద్యోను అందుకోసమే విశ్వాస వీరుల జాబితాలో ఎందుకు రాయబడ్డాడు అంటే భయమే, బట్ హీ హ్యాస్ సమ్ ఫెయిత్ లెవెల్. అందుకోసమే చిత్తం నాయనవాడు అంటే హీ హ్యాస్ అ క్వశ్చన్స్ అబౌట్ ద ప్రామిస్, నాట్ అబౌట్ ద పర్సన్. అక్కడ పర్సన్ చూసి ఎవరు అంటా, ఆయన ప్రామిస్ని అడుగుతున్నాడు, కరెక్టా కాదా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ విజయ్ కేసులోనే అతను వచ్చి సూపర్ రిచ్ మ్యాన్ అంటే ఎస్ వాట్ కెన్ ఐ డూ అంటున్నాడు, కానీ ఆయన క్వశ్చన్ చేయట్లా. ఆయన ఒక చెక్ తీసి ఇచ్చాడు, ఇట్లా ఇచ్చేసి $1 million ఇచ్చేసి వెళ్ళి బ్యాంకులో వేసుకోపో అంటాడు. ఆయన ఎవరు అన్నట్లా ఈజ్ క్వశ్చనింగ్ అబౌట్ ద చెక్ స్టేటస్. నిజమే చెక్కేనా ఇది, ఏ బ్యాంక్ వెళ్ళమంటావు అని అడుగుతున్నాడు, కానీ అసలు నువ్వెవరు అని అట్లా. దట్ ఈస్ ద ఫెయిత్. ఇక్కడ గిద్యోను కూడా అదే అడుగుతున్నాడు. ఇక్కడ ఏంటి నిజంగానేనా, తర్వాత ఏంటిది, నీకు తోడైంట్లో ఇదంతా జరుగుద్దా, తోడైంట్లో జరుగుతుంది. ఇంకేమంటున్నాడు, యెహోవా ఐగుప్తుల నుంచి మమ్మను రప్పించినని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములన్నీ ఏమయ్యాను. తర్వాత యెహోవా మమ్మను విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి మమ్మను అప్పగించినని అతనితో చెప్పాను. గిద్యోనికి ఎటువంటి విశ్వాసం ఉంది తెలుసా? దేవుడు ఉంటే ఇట్లాంటి ఎందుకు జరుగుతున్న క్వశ్చన్ ఉంది ఆయనకి. ఈ స్కెప్టిక్ అడుగుతున్నాడు. హి వాజ్ స్కేరీ, ఈజ్ ఆల్సో స్కెప్టిక్. దేవుడు విడిచిపెట్టాడని నమ్ముతున్నాడు ఆయన. అర్థమైందా మీకు? ఈ స్టేటస్కి కారణం దేవుడు మమ్మల్ని, దట్ ఈస్ ఆల్సో ఫెయిత్ లెవెల్. ఆ ఫెయిత్ తను కనపరుస్తున్నాడు అక్కడ. దేవుడు మమ్మల్ని విడిచిపెట్టి మిద్యానులకు అప్పగిస్తేనే కదా ఇవన్నీ అయిందని. నెగిటివ్ అయినా నవ్వుతున్నాడు అక్కడ. అంటే దేవుని కార్యాలని ముందు చేశాడు. మా పితరులు వివరించారు, మా పితరులు మాకు చెప్పారు ఎలాగ దేవుడు ఐగుప్తు నుంచి మమ్మల్ని తీసుకొచ్చి ఈ దేశాన్ని మాకు ఇచ్చారో, మేము ఎలా పాడు చేసుకున్నామో నవ్వుతున్నాడండి ఆయన. ఇప్పుడైతే మమ్మల్ని విడిచిపెట్టేశాడు. ఆయన అంటున్నాడు అక్కడ, దేవదూత తిరిగి, ఇదిగో నేను చెప్తున్నా కదా, బలం తెచ్చుకో, ఎల్లు వాళ్ళని, ఇదిగో నీ చేతికి అప్పగిస్తా నేను. మళ్ళీ క్వశ్చన్ అడుగుతున్నాడు. విజయ్ కూడా అడుగుతున్నాడు, అట్లా ఏంటి ఈ చెక్, ఏ బ్యాంక్కి వెళ్ళమంటావు, ఎక్కడికి వెళ్ళమంటావు, దాని అడ్రస్ ఏంటి, ఎట్లాగా? ఆ చెక్కు మీదే ఉంది ఆయనకి క్వశ్చన్స్ అన్ని. మళ్ళా చెప్తున్నాడు ఆయన, దేవదూత చెప్తున్నాడు ఏమని, 16వ వచనం, నేను నీకు తోడయిందును గనుక ఒకే మనుషుని హతము చేసినట్టు మిద్యానీయులను నీవు హతము చేయదు అని సెలవిచ్చాను. అందుకతడు చాలు, నువ్వు నా కటాక్షం ఉంటే 17 కూడా చదవండి. నా ఎడల నీకు కటాక్షం కలిగిన ఎడల నాతో మాట్లాడుచున్న వాడవు నీవే అని నేను తెలుసుకున్నట్లు ఒక సూచన నాకు ఇవ్వు. ఇప్పుడు అడుగుతున్నాడు. ఇప్పుడు దాకా ప్రామిస్ గురించిన ప్రశ్నలు ఉన్నాయి. ఇప్పుడు అసలు నువ్వేనా కాదా చెప్పేది కదా? మనకు కూడా చాలాసార్లు ఈ ప్రశ్న వస్తుంది. దేవుడైనా మాట్లాడుతున్నాడా, దేవుడే పిలుస్తున్నాడా, ఈ దేవుని స్వరమేనా, ఎలాగా? అందుకోసమే మనం భయం వచ్చినటువంటి ప్రతి పరిస్థితుల్లో ఎక్కడికి వెళ్ళాలి తెలుసా? ద ఫస్ట్ థింగ్ దట్ వీ హ్యావ్ టు గో ఈజ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం దగ్గరికి వెళ్ళాలి. అపవాది ఎక్కడికి పంపించదు మనల్ని. అది దాని గురించి ఆలోచిస్తూ ఉంటాం, మనం పెంచుకుంటూ ఉంటాం ఆలోచనల్ని. ఇంకా 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 వెళ్ళిపోతూ ఉంటుంది. తలనొప్పి వచ్చింది, ఎందుకు వచ్చిందో, లోపల ఏమవుతుందో, ఎక్కడంటిది, ఎటువంటిది వచ్చిందో, ఇట్లా మనం యాడ్ చేసుకుంటూనే వెళ్ళిపోతా ఉన్నాం. మనకి ఏ విధమైన భయము కొలిపెట్టి పరిస్థితి వచ్చినా మొట్టమొదటిగా వాక్యం దగ్గరికి వెళ్ళాలి. మన పిలుపు గురించినటువంటి అనుమానం ఉంటే వాక్యం దగ్గరికి వెళ్ళాలి. ప్రాబ్లం సాల్వ్ అవుతుందని చెప్పట్లా, బట్ యు విల్ హియర్ ద వాయిస్ ఆఫ్ గాడ్ ఓవర్ అండ్ ఓవర్ అగైన్. ఇక్కడ గిద్యోను కూడా మాటికి చెప్తున్నా, నేను తోడై ఉన్నా, భయపడొద్దు, నేను తోడై ఉన్నా.
ఒక్క మనిషిని హతం చేసినట్టు నువ్వు చేసేస్తావు. ఇప్పుడు గిద్యోనికి అరే అసలు నిజమైన ఈయనేనా, అయితే నాకొక సూచన ఇవ్వు అని అడుగుతున్నాడు. దెర్ ఈస్ నథింగ్ రాంగ్ అండి. మనం ఆయన పిలుపులో మనకు వచ్చేటువంటి ప్రశ్నలకి దేవుణ్ణి అడగటం తప్పు కాదు. ద వెరీ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్, దిస్ ఇస్ మెసేజెస్ ఫర్ బిలీవర్స్, నాట్ ఫర్ నాన్ బిలీవర్స్. విశ్వాసులుగా మనం ఏం చేయాలి, దేవుని పిలుపులోనికి ఎలా వెళ్ళాలి, దేవుని అడగొచ్చు. మనం ఎలాగా వాక్యం ధ్యానించాలి, వాక్యం చదవాలి, దేవుని మాటలను అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి, దేవుని అడగొచ్చు. అయితే ఫస్ట్ ఈజ్ ద సెలక్షన్ ఆఫ్ గాడ్. ఎలా వస్తుంది? దేవుని వాక్యాన్ని చదవడం ద్వారానే ఆ సెలక్షన్ ప్రక్రియలోకి మనం వెళ్తాం. ఇక్కడ లైఫ్ టర్నింగ్ పాయింట్ ఏంటి తెలుసా? ఇట్లనే వచ్చాడు ఎవరికి, గిద్యోను, విజయ్ వచ్చాడు. ఆయన ఇదిగో అసలు నువ్వేనా, ఐ నీడ్ ఎ సైన్ అని చెప్పి ఏం చేశాడు తెలుసా? సైన్ కోసం వెయిట్ చేయాలా, సైన్ కోసం వెయిట్ చేయాలా. ఇదిగో ఇట్రా కూర్చో ఇక్కడ అని చెప్పి ఆయన టేబుల్ మీద కూర్చోబెట్టి సైన్ అడిగాడు. నువ్వా కాదా అని ప్రశ్న అడిగి వెయిట్ చేయాలా. కూర్చోబెట్టి లోపలికి వెళ్ళి ఒకటే ఒక ఐటమ్ ఉంది. ఏది మొన్న వచ్చింది, కొత్త ఐటమ్ వచ్చింది, ఏంటది? షవర్మా చికెన్ ఒక్కటే ఉంది, ఒక్కటే ఉంది, కూర్చో నువ్వు అని చెప్పి తీసుకొచ్చి అతనికి పెట్టి నువ్వు తినన్నాడు. గిద్యోను అదే చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు తెలుసా? సూచన కావాలి నాకు అన్నాడు. నువ్వే చెప్పన్నాడు అని ఇక్కడే ఉండు అని చెప్పి గమగమ లోపలికి వెళ్ళిపోయి ఏం తీసుకొస్తున్నాడంటే చదువుదాం 19. అప్పుడు గిద్యోను లోపలికి పోయి ఒక మేకపిల్లను తూమెడు పిండితో పొంగని భక్షములను సిద్ధపరిచి ఆ మాంసమును గంపలో ఉంచి అది వండిన నీళ్లను కుండలో పోసి ఆయన కొరకు ఆ మస్తకి వృక్షము కిందకి దానిని తీసుకొని వచ్చి దగ్గరగా ఉంచగా దేవుని. ఇక్కడ ఏంటి వీళ్ళ పరిస్థితి ఏంటి తెలుసా? మనం ఇందాక చదువుకున్నాం, వారి ఎదుట ఒక గొర్రె కానీ, ఒక ఎద్దు కానీ, ఒక గాడిద కానీ లేదు, ఏం లేదు వాళ్ళ దగ్గర. గిద్యోను శ్రేష్టమైనది ఇస్తున్నాడు. అక్కడ ఉన్నది ఒకటే మేకపిల్ల అయిందేమో వాళ్ళ దగ్గర, కానీ గిద్యోనికి చాలా ప్రశ్నలు ఉన్నాయి. గిద్యోనికి సమాధానాలు కావాలి, సూచనలు కావాలి, కానీ అర్పణ అప్పగించడానికి అవేవి అప్పుడు అడ్డు రాట్లా. గిద్యోను నాకు సూచన కావాలని చెప్పి నువ్వు ఇక్కడే ఆగు, నేను వచ్చేంత వరకు ఉండు, నువ్వు మళ్ళా లోపలికి వెళ్ళి శ్రేష్టమైనటువంటి అర్పణ తీసుకొచ్చి ఆయనకు అప్పగిస్తున్నాడు. అడగట్లా, సూచన చూపుని అడగట్లా, కానీ ఆయన ఉద్దేశం ఏంటి? అర్పించాలి అంతే. నాకున్నది ఆయనకి పెట్టాలి, మంచిది శ్రేష్టమైన దానికి ఇవ్వాలి. మంచి మాటలు మాట్లాడుతున్నాడు ఈయన. ఎవరో లెట్ మీ గివ్ వాట్ ఐ హ్యావ్. మంచి సూచన వచ్చేసింది. నీళ్ళు పోయమన్నాడు, దాన్ని కర్రతో అంటించాడు. అప్పుడు అర్థమైంది ఈయన దేవదూతే. మనం ఏం చేస్తాం చేస్తాం చాలాసార్లు, సూచన కావాలి చెప్పు అని అక్కడే కూర్చుంటాం. నేను దేవునికి ఏమి ఇవ్వగలను, ఏం చేయగలను నేను? ఫస్ట్ ఈజ్ ద సెలక్షన్, ద సెకండ్ వన్ ఈజ్ ద సాక్రిఫైస్. మొదటి దానికి వాక్యం చదవాలి, రెండవ దానికి ఏం చేయాలి? మనం ఏది చేయగలిగితే అది చేయగలగాలి. నేను డబ్బుల గురించి మాట్లాడట్లా, సమయం, దేవునికి ఇచ్చేటువంటి సమయం ఎంత శ్రేష్టంగా మనం ఇవ్వగలుగుతున్నాం. దేవుడికి ఇచ్చిన మనకు తలాంతులు ఒకటో రెండో ఏ విధంగా మనం హెల్ప్ చేసే విధంగా ఉపయోగపడుతున్నాయి అవి. వాట్ ఐ కెన్ డూ ఫర్ ద లార్డ్, అది నువ్వు చేసేయాలి. నువ్వు విశ్వాసివి. ఒకప్పుడు నువ్వు ఎక్స్పీరియన్స్ చేసావు దేవుడి యొక్క కృపలను, దేవుడి యొక్క కార్యాలని నువ్వు ఎక్స్పీరియన్స్ చేసావు. నువ్వు ఇప్పుడు నీ క్వశ్చన్స్ ఉన్నాయి, ఇప్పుడు నీకు అర్థం కావట్ల పరిస్థితి, ఇప్పుడు నీ కన్ఫ్యూజన్లో ఉన్నావు, కానీ దేవుడికి ఇచ్చే దాంట్లో నువ్వు వెనక్కి తగ్గొద్దు. ఇప్పుడు ఏమైంది తెలుసా? అర్పణ ఇచ్చిన తర్వాత దేవదూత కాదు, ఇప్పుడు దాకా దేవదూత, ఇప్పుడు యెహోవా అంటాడు చూడండి అక్కడ. అప్పుడు 23వ వచనం, గిద్యోను ఆయన యెహోవా దూత అని తెలుసుకొని ఆహాహా నా ఏలినవాడా యెహోవా, ఇందుకే కదా నేను ముఖాముఖిగా యెహోవా దూతను చూస్తున్నాను. అప్పుడు యెహోవా నీకు సమాధానం. అప్పుడు యెహోవా, ఇప్పుడు దాకా యెహోవా దూత, ఇంత ముందు వరకు, ఇప్పుడు ఎవరు? దేవుడు దిగొచ్చేసాడు. అప్పుడు యెహోవా. అర్పణకి ఎవరు రెస్పాండ్ అవుతున్నారు తెలుసా? దేవుడు డైరెక్ట్గా రెస్పాండ్ అవుతున్నాడు. దెర్ ఈజ్ అ పవర్. మనం ఎటువంటి సాక్రిఫైజెస్ దేవుని సన్నిధికి తీసుకొస్తాం, మనం ఎటువంటి ప్రార్థన దేవుని సన్నిధికి తీసుకొస్తాం, ఎటువంటి అర్పణలు మనం అర్పిస్తాం. అందుకోసం ఇట్ ఈస్ ఆల్వేస్
మనం దేవుని సన్నిధి వచ్చేటప్పుడు జాగ్రత్తగా రావటం చాలా ఇంపార్టెంట్. దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళటం చాలా ఇంపార్టెంట్. ఆశ కలిగి వాక్యం చదువుతున్నాం, అది కూడా అర్పణే. ఆశ కలిగి ప్రార్థన చేయటం కూడా ఒక మంచి అర్పణే. ఎక్స్పెక్టేషన్తో సూచన కొరకు వెయిట్ చేయలే, కానీ సూచన వచ్చేసింది ఎవరికి? గిద్యోనికి. దట్ ఈస్ ద ఫెయిత్ లెవెల్ ఆఫ్ గిద్యోన్. అందుకొరకే ఆయన రాయబడ్డాడు. సెకండ్ వన్ ఈజ్ అ సాక్రిఫైస్ ఆఫ్ గిడియోన్. తర్వాత అయిపోయింది, బలిపీఠం కట్టేశాడు. వెంటనే దేవుడు చెప్తున్నాడు ఇప్పుడు ఏమని? 125వ వచనం. మరియు ఆ రాత్రి ఎందే యెహోవా నీ తండ్రి కోడెను అనగా 7 ఏండ్ల రెండవ ఎద్దును తీసుకుని వచ్చి నీ తండ్రి కట్టిన బయలు యొక్క బలిపీఠమును పడగొట్టి దానికి పైగానున్న దేవతా స్తంభమును నరికివేసి. చాలా ఉంది, చదువుకున్న తర్వాత ఏమంటున్నాడంటే, ఎప్పుడైతే బలిపీఠం కట్టాడో అక్కడ వెంటనే దేవుడు చెప్తున్నాడు, ఇప్పుడు ఏంటి బాబు అంటే, నీ తండ్రి ఇంటిలో విగ్రహం ఉంది. దెర్ ఈజ్ అ ప్రాబ్లం ఇన్ అవర్ బ్యాక్ యార్డ్. నీ పెరట్లోనే ప్రాబ్లం ఉంది. నువ్వు మంచి అర్పణ అర్పించావు కదా, ఇప్పుడు నువ్వు వెళ్ళి నీ తండ్రి ఇంట్లో ఏదైతే రాంగ్ థింగ్ ఉందో నువ్వు డీల్ చేయపోన్నాడు. కాలింగ్లో అడ్డొచ్చేది ఏంటి తెలుసా? వెన్ వి ఇగ్నోర్ ద ఇష్యూస్ ఎట్ అవర్ హోమ్. దేవునికి ఇష్టం లేనటువంటి మన కుటుంబంలో ఉన్నవి మనము ఇగ్నోర్ చేస్తే కాలింగ్లో వెళ్ళలేము. మనం చాలాసార్లు ఆశ ఉంటుంది, మనం ముందుకు వెళ్ళలేము. ఎందుకు తెలుసా? వీఆర్ ఇగ్నోరింగ్ ద థింగ్స్ ఎట్ హోమ్. దేవునికి చాలా ప్రధానమైనదండి. మీకు తెలుసా మోషేని దేవుడు చంపాలని చూస్తాడు? చదువుదాం, అది మోషేని చదవం. ఎక్సోడస్ 4:24 చదువుదాం. ఎక్సోడస్ 4:24. మోషేకి పిలుపు వచ్చింది. మోషే బయలుదేరుతున్నాడు, భార్య బిడ్డల్ని తీసుకున్నాడు, బయలుదేరిపోతా ఉన్నాడు మోషే. అప్పుడు అతడు పోవు మార్గమున సత్రములో యెహోవా అతన్ని ఎదుర్కొని అతన్ని చంపచూడక ఎవరు? దేవుడు మోషేని పిలిచిన దేవుడే. నువ్వు వెళ్ళు, విడిపిస్తాను, నువ్వే ఉంటావు, నీకు తోడుగా ఉన్నాను అని చెప్పిన దేవుడే మోషేని చంపాలని చూస్తున్నాడంట. ఇక్కడ చాలా విచిత్రంగా లేదా? చదవండి సిస్టర్. సిప్పోరా వాడిగల రాయి తీసుకొని తన కుమారునికి సున్నతి చేసి పాదముల యొద్ద అతన్ని పడవేసి, నిజముగా నీవు నాకు రక్త సంబంధమైన పెనివిటివైతేనే. ఎందుకు? మోషే చెప్పాడేమో, సిప్పోరా ఇన్లా పిల్లల్ని నిబంధనలోకి తీసుకొని రాలా. ఎలా నువ్వు వెళ్తావు కాలింగ్లోకి? నీ పిల్లలే నిబంధనలో లేరు. దేవుని పిలుపు వచ్చింది, ఈయనకున్న భారాన్ని బట్టి దేవుడు పిలిచాడు. అక్కడ కూడా మండుచున్న పొద్దు దగ్గర మోషే అనగానే ఎవరు నువ్వు అనలే. మోషే కూడా చిత్తం ప్రభువా అన్నాడు. అంటే ఏంటి? తనకు కూడా భారం ఉంది. అందుకోసం ఈజ్ రెస్పాండింగ్ టు ద కాల్ ఆఫ్ గాడ్. సెలక్షన్లో ఉన్నాడు, కానీ స్ట్రాంగ్ హోల్డ్ అట్లే పెట్టుకొని వెళ్ళిపోదాం పదండి అని. దేవుడు చంప చూడగా అది చూసింది సిప్పర్. ఏంటి పరిస్థితి ఏంటి? ఓ, నా పిల్లలు నిబంధనలో లేరు, తీసేసి నిబంధనలో తీసుకొచ్చి పడేసింది. ఇట్ ఈస్ సో ఇంపార్టెంట్ హౌ వీ రికగ్నైజ్ ఇష్యూస్ ఎట్ హోమ్. సాల్వ్ కాకపోవచ్చు, కానీ నువ్వు ఎంత ఆశతో, ఎంత భారముతో వారి గురించి ప్రార్థన చేస్తున్నావు. గిద్యోనికి ఏం భయం పోలేదండి. దేవుడు చెప్పాడు, ఇప్పుడు నీ తండ్రి ఇంట ఒక విగ్రహం ఉంది, మరి ఏం చేస్తావు చూడు, వెళ్ళు అన్నాడు. గిద్యోని వెళ్ళాడా? ఒక్కడే వెళ్ళలా. చదువుదాం. అతడు 27వ వచనం. కాబట్టి గిద్యోను తన పని వారిలో 10 మందిని తీసుకుని వచ్చి యెహోవా తనతో చెప్పినట్లు చేసెను. ఎప్పుడు చేశాడినా? చదవండి. అతడు తన పితరుల కుటుంబమునకును ఆ ఊరి వారికి భయపడినందున పగలు దానిని చేయలేక రాత్రి వేళ చేసెను. చూడండి, పితరులంతా కూడా వేరే దేవుణ్ణి సేవిస్తా ఉన్నారు, వేరే దాంట్లో ఉన్నారు సిస్టంలో. గిద్యోను ఒక్కడు మాత్రమే ఆలోచిస్తూ ఉన్నాడు. దేవుడు చేసిన కార్యాలని గుర్తు తెచ్చుకుంటా ఉన్నాడు. నేను ఏం చేయగలననే ప్రశ్న అడుగుతా ఉన్నాడు. దేవుని దగ్గర నుంచి పిలుపు వచ్చింది, దేవునికి అర్పణ అర్పించాడు. మరి వెళ్ళి నీ యొక్క తండ్రి ఎంట ఉన్నటువంటి దాన్ని పడేసేయ అంటే భయస్థుడు ఏమన్నాడు? ఒక 10 మందిని తీసుకున్నాడు, పని వాళ్ళని. అంటే మంచి స్థితిలోనే ఉన్నారు వీళ్ళు. 10 మంది పని వాళ్ళని తీసుకొని, అది కూడా ఏ టైం వెళ్తున్నాడు? రాత్రి వేళ. నువ్వు విగ్రహం పడేసావా లేదా అనేదే ఇంపార్టెంట్. అక్కడ నువ్వు ఎట్లా రిసోర్సెస్ యూజ్ చేసుకున్నావు అనేది కాదు. భయస్థుడు అయితే తీసుకో. మొన్న అన్నారు కదా నాకు,
ఇది దెబ్బ తగిలితే, బ్రదర్ ఎందుకు బ్రదర్ మీరు ఒక్కళ్ళే, మేము వచ్చేవాళ్ళం కదా అంటుండే మన బ్రదర్ కదా. కొన్ని చేయకూడదు, మనం కొన్ని హెల్ప్ తీసుకోవటం ఉత్తమం. గిద్యోను 10 మందిని పిలుచుకున్నాడు. నేను వెళ్ళలేనయ్యా బాబు, నా తండ్రి కుటుంబం దగ్గరికి ఆ ఊరికి నేను వెళ్ళలేను, అది కూడా పగలెళ్తే వేసేస్తారు నన్ను. రాత్రిపూట వెళ్ళాడు, పడేశాడు, ఈ బలిపీఠం పట్టాడు, అర్పణ అర్పించేశాడు. ఏమైంది తెలుసా? తండ్రి సాక్ష్యం ఇస్తా ఉన్నాడు ఇక్కడ 32వ వచనం. ఒకడు తన బలిపీఠమును విరగగొట్టినందున అతనితో బయలు వాదించుకొనగనిమ్మని చెప్పి ఆ దినమున అతనికి ఎరుబ్బయలను పేరు పెట్టాను. తండ్రికి అర్థమైపోయింది, ఏమి చేయలే ఆ దేవత. ఊరోళ్ళంతా వచ్చారు, పంపించి నీ కొడుకుని చంపేయాలి మేమని. ఎందుకు నా కొడుకుని ఎందుకు చంపుతారు మీరు? దేవతకి నా పడవేస్తే ఆ దేవత చంపుద్ది కదా, మీరెందుకు చంపుతున్నారు? ఒక మంచి టెస్ట్ మనీ ఇస్తున్నాడు వాళ్ళ తండ్రి. మనం ఎంత భారముతో మనం ప్రయాసపడుతున్నామండి. కొన్నిసార్లు రిజల్ట్స్ వస్తాయని చెప్పట్లా కదా, కొంతమంది కుటుంబ సభ్యుల కొరకు మనం ప్రార్థన చేస్తున్నాం, కానీ ఎంత భారంతో చేస్తున్నాం. ఇది సో ఇంపార్టెంట్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. నీ కాలింగ్లో మనం ముందుకు వెళ్ళకపోవటానికి కారణం ఏంటంటే ఆ స్ట్రాంగ్ హోల్డ్స్ని మనం అడ్రస్ చేయకపోతే. మన తల్లిదండ్రుల కంటే ఎక్కువ భక్తిని చేయాలి మనం, అందుకోసం మనం పిలువబడ్డాం. కానీ ఏమవుతుంది? రివర్స్ అవుతుంది. వాళ్ళే మంచి భక్తిలో ఉన్నారు, మనం తగ్గిపోతుంది. మన పిల్లలు మనకంటే ఎక్కువ భక్తిని చేయాలి. దట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్. ఎప్పుడు చేయగలుగుతారు? నిజంగా నేను నా తండ్రి ఇంట్లో ఉన్న స్ట్రాంగ్ హోల్డ్స్ నేను చూడాలి. నేను వాళ్ళు ఎటువంటి భక్తి ఉంది, వాట్ వాజ్ ద స్ట్రాంగ్ హోల్డ్ దట్ ఐ వాస్ నాట్ ఏబుల్ టు డూ, దాన్ని పడేయాలి నేను. అప్పుడే నేను చేయగలను నిజమైన భక్తి. అప్పుడే దేవుని దృష్టిలోకి, దేవుని పిలుపులోకి నేను రాగలను. నేను ఇగ్నోర్ చేశాను అనుకో, లెట్ దెమ్ బి లైక్ దట్ ఓన్లీ, నాకేముంటి దేవుడు మాట్లాడినప్పుడు. నో, నువ్వు ఎంత ప్రయాసపడుతున్నావు, నీ ద్వారా వాళ్ళని రక్షించాలనుకుంటున్నాడు, నీ ద్వారా కార్యాలు చేయాలనుకుంటున్నాడు దేవుడు. మనం ఇగ్నోర్ చేస్తే కాలింగ్లోకి రాలేం. అబ్రహాం కూడా ప్రశ్న వచ్చింది చాలా. వెళ్ళారు అక్కడికి, కానీ గొడవలు దేవుడు ఆశీర్వదించిన తర్వాత ఎవరితో? లోతుతో. ఏమన్నా తెలుసా దేవుడు అప్పుడు? జెనసిస్ 13:14 లోతు అబ్రహామును విడిచిపోయిన తరువాత యెహోవా చాలు అంటే దేవుడు ఎదురు చూస్తా ఉన్నాడు. ఎప్పుడు ఈ లోతు వెళ్ళిపోతాడా, ఎప్పుడు నేను అబ్రహాముకు బయలుపరచాలా అని చూస్తున్నాడు అక్కడ. అప్పుడు దాకా చెప్పలేదండి. అబ్రహాముకి ఏ దేశమో, దాని పరిస్థితి, దాని కొలతలు ఏమీ తెలియవు. ఎదురు చూస్తూనే ఉన్నాడు. ఆత్మీయంగా ఎదగలేకపోతున్నాడు. ఎందుకో గొడవలు. పొద్దున్న లేస్తే లోతుతో గొడవ. దేవుడు దీవించాడు కానీ సమాధానం లేదు. దేవుని ఆరాధించలేకపోతున్నాడు, దేవుని స్తుతించలేకపోతున్నాడు. అర్థమైపోయింది అబ్రహాముకి, అయ్యా నేను దేవుణ్ణి ఆరాధించలేకపోవడానికి కారణం ఏంటంటే ఈడే. ఏం చేయాలి ఇప్పుడు? ఇన్ని తోసేయకూడదు, కాకపోతే డివైడ్ అవ్వటం బెటర్. ఎందుకంటే నా ఆత్మీయ జీవితానికి అడ్డొస్తుంది ఇది. ఇట్ బికేమ్ ఏ స్ట్రాంగ్ హోల్డ్ ఇన్ మై లైఫ్. వీడు నా బంధువే, కానీ వీడి ద్వారా నాకు చాలా ఇబ్బంది వస్తుంది. ఎప్పుడైతే పంపించేశాడో, నీది నువ్వు చూసుకొని వెళ్ళిపో అన్నాడో, వెంటనే యెహోవా ప్రత్యక్షమై, చూడు వాక్యం ఎట్లా చదవండి. అప్పుడు యెహోవా ఇదిగో నీ కాదు సిస్టర్, ముందు చదవండి, అది ఫస్ట్. 14 లోతు అబ్రహామును విడిచిపోయిన తర్వాత యెహోవా అంటే ఏంటి దాని అర్థం? ఎప్పుడు లోతు వెళ్ళిపోతాడా, నేను అబ్రహాంతో మాట్లాడాలా అని చూస్తున్నాడు. అబ్రహాం గుర్తించాడు దాన్ని. అరే దేవునికి ఇష్టం లేనిది ఇది. అందుకోసమే కొంతమంది నుంచి దూరంగా జరగాలండి. ఆత్మీయంగా మనకి ఇబ్బంది కలిగిస్తున్నారు అంటే వారి దగ్గర నుంచి దూరంగా ఉండాలి. అట్లా అని చెప్పి భారం లేకుండా కాదు. అబ్రహాముకి భారం లేకుండా లేడండి. సొదొమ మీద చాలా భారం ఉంది అబ్రహాముకి, మనకు తెలుసు. ఆ లోతు చిక్కుపడిపోయినప్పుడు వెళ్ళి తీసుకొస్తాడు. 318 మంది వెళ్ళి పీక్కొచ్చుకొని వచ్చేసుకుంటాడు లోతుని. అంతేకాదు, సొదొమ కాలిపోతూ ఉంటే ఏడుస్తాడు దేవుని దగ్గర. 40 మంది 35 మంది ఏడుస్తాడు. యాస్ సో మచ్ బర్డన్. కానీ హీ మెయింటైన్డ్ ఎ డిస్టెన్స్ ఫ్రమ్ ద లోత్. స్ట్రాంగ్ హోల్డ్స్ని నువ్వు ఐడెంటిఫై చేస్తావు. నువ్వు దేవుడు అతను అర్పించిన తర్వాత గిద్యోనుకు చెప్పింది, స్ట్రాంగ్ హోల్డ్స్ని పడేయమంటే భయస్తుడే 10 మందిని తీసుకెళ్ళి రాత్రిపూట పడేశాడు. అది చాలా ఇంపార్టెంట్. నువ్వు ఎంతమంది హెల్ప్ తీసుకుంటావు? నేను అదే అంటున్నా, నేను స్ట్రాంగ్ హోల్డ్ ఉంది. నువ్వు ఎంత హెల్ప్ తీసుకున్నావు? దేవుడు నీకు సంఘాన్ని ఇచ్చాడు. ఎన్ని ఉపవాస కోడికలు పెట్టించావు ఇంట్లో? ఎంత ప్రార్థన చేసావు?
ఒక్కడివి నువ్వు చేయలేకపోతున్నావు. బట్ నిజంగా నువ్వు హెల్ప్ తీసుకున్నావా? ఇట్స్ ఎ క్వశ్చన్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. వీఆర్ నాట్ సపోజ్డ్ టు ఇగ్నోర్ స్ట్రాంగ్ హోల్డ్స్. తర్వాత ఏమైంది చూద్దాం. ద స్ట్రాంగ్ హోల్డ్స్ ఆఫ్ గిడియోన్. తర్వాత ఏమైంది? ముందుకెళ్ళినప్పుడు మనం సౌండ్ ఆఫ్ గిడియోన్. నెక్స్ట్ది ద సౌండ్ ఆఫ్ గిడియోన్. అయిపోయిందండి, వెళ్ళాడు, మంచి టెస్ట్ పని వచ్చింది. ఇప్పుడు 33 శత్రువు కదులుతా ఉన్నాడు. ఇప్పుడు ఎప్పుడైతే స్ట్రాంగ్ హోల్డ్ని అడ్రస్ చేశాడో శత్రువు దాంట్లో మూమెంట్ వచ్చేసింది. వాడు ఏ శత్రువు అయినా, ఫైనాన్షియల్ జెయింట్ కావచ్చు, వాడు సిక్నెస్ జెయింట్ కావచ్చు, ఇట్లాంటి జెయింట్స్ ఉన్నారు కదా, వాడు మూమెంట్ వస్తుంది. అప్పుడు ఇంకా వాడు దిగుతూ ఉంటాడు. ద మోర్ యూ యాక్ట్ ద మోర్ వాడు రివర్స్లో వస్తూ ఉంటాడు నిన్ను. వాడు రివర్స్లో గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా వాడు ఫియర్స్గా చేస్తున్నాడంటే అర్థం ఏంటంటే నువ్వు కూడా ముందుకు వస్తున్నావు అని అర్థం. అంటే నువ్వు ఇంటెన్స్ చేయాలి ఇంకా వారిని. వాడు నువ్వు రాలేదనుకో, వాడు కామకుండా వాడు పని చేసేసుకుంటా ఉంటాడు. నేను వాడు అపోజిషన్ ఉందంటే దాని అర్థం ఏంటంటే నువ్వు కూడా మార్చ్ ఫార్వర్డ్ అవుతున్నావు. నువ్వు ఎప్పుడైతే స్ట్రాంగ్ హోల్డ్స్ని పడేశాడో ఎవరు? గిద్యోన్. ఎనిమి మూవ్ అవుతున్నాడు, వచ్చేసాడు కదా. వచ్చిన తర్వాత 33 ఎనిమి వచ్చేసాడు. వచ్చి మైదానంలో దిగగా 34 ఏంటి? యెహోవా ఆత్మ గిద్యోనులోకి ఆవేశించెను. అతడు బూర ఊదినప్పుడు అబీయెజెరు కుటుంబపు వారు అతని యొద్దకు వచ్చిరి. ఎప్పుడైతే ఎనిమి మూవ్ ఫార్వర్డ్ అయిందో అప్పుడు ఏమైంది? దేవుని ఆత్మ గిద్యోను మీదకి వచ్చింది. ఒక జర్నీలో అండి, వెన్ యూ రియల్లీ అడ్రస్ ద థింగ్స్, దేవుని ఆత్మ చేత నింపబడతావు. ఏమైతే తెలుసా? అప్పుడు ఏం చేశాడు ఇక్కడ గిద్యోను? దేవుని ఆత్మ వచ్చినప్పుడు ఏం చేశాడు? బూర ఊదాడు. అప్పుడు పాట రాశా. ఆ సమయంలో 2016లో అప్పుడే మాకు చిన్న చిన్న కూడికలు జరుగుతున్నప్పుడు ఒక బ్రదర్ నాకు ఫోన్ చేశాడు టొరంటో నుంచి. ఫోన్ చేసి ఇదే మాట మాట్లాడాడు అంతే. బ్రదర్ మీరు గిద్యోను స్టోరీ చదివారా అన్నాడు. ఏమో బ్రదర్ ఏదో గుర్తుంది కొంచెం అన్న. ఒక్కసారి గిద్యోను స్టోరీ చదవండి అన్నాడు. అదే చెప్పాడు ఆయన. సరే అని గబగబా వెళ్ళి గిద్యోను స్టోరీ చదివా. ఎంతగా చదివానంటే పాట రాసేసాను నేను. గిద్యోనును దీవించిన దేవా నన్ను కూడా దీవించు, గిద్యోనును దర్శించిన దేవా నన్ను కూడా దర్శించు, పరాక్రమం గల బలాఢ్యుడే అని అభయమిచ్చిన దేవా, గిద్యోను అర్పించిన అర్పణ నేను అర్పించినట్లుగా, గిద్యోను పడగొట్టిన విగ్రహం నేను పడగొట్టినట్లుగా ప్రతిదినం నీ ఆత్మతో నన్ను అభిషేకించు, గిద్యోను ఊదిన బూర నేను ఊదినట్లుగా. ఆ పాట నేను రాస్తా ఉన్నాను అనమాట. చాలా త్వరగా రాసేసాను ఆ పాట నేను. ఇక్కడ ఏం చేస్తున్నాడు? బూర ఊదుతున్నాడు. బూర ఊదుతుంటే వచ్చేసారు. యు నో వాట్ హ్యాపెన్స్ when the spirit of the Lord comes upon us? ఏం చూస్తాం మనం యాక్స్లో? పవర్ వస్తుంది. అంటే ఏంటి? ఏం జరుగుతుంది? వాట్ ఈస్ ద విజిబుల్ థింగ్ దట్ వీ కుడ్ సీ? భాషలతో మాట్లాడటం అనేది చాలా సార్లు ఉంటుంది. కానీ అక్కడ ఏం జరిగింది? ఇప్పుడు మనకి నా మీదకి దేవుని ఆత్మ వచ్చిందంటే ఏంటి? నేను భాషలతో మాట్లాడతానా లేకపోతే ఏంటి? ఎట్లా చూస్తాం ఇప్పుడు మనం? రిమెంబర్, దెర్ ఇస్ ఆల్వేస్ దేవుని ఆత్మ మనకు వచ్చిందంటే దెర్ ఇస్ ఎన్ ఎక్స్ప్రెషన్. ఒక ఎక్స్ప్రెషన్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఆ టైంలో అక్కడ స్పీకింగ్ ఇన్ టంగ్స్ వాజ్ ఎన్ ఎక్స్ప్రెషన్. అది లేకపోతే మనకు తెలియదు మనకు ఎక్స్ప్రెషన్ ఉందని. అందరూ భాషల్లో మాట్లాడలేరు, కానీ దెర్ ఈజ్ అన్ ఎక్స్ప్రెషన్. ఎక్స్ప్రెషన్ ఏం చేస్తుంది తెలుసా? ఇట్ డ్రాస్ పీపుల్ టు యూ. నువ్వు ఆకర్షిస్తావు బిడ్డల్ని, గుర్తుపెట్టుకోండి. ఏమి లేకుండా ఉండదు. దేవుని ఆత్మ వచ్చింది అంటే దేవుని నమ్మాను ప్రభు. అందుకోసమే వాట్ ఈజ్ యువర్ ఫెయిత్ లెవెల్ ఫర్ వాట్ ద లార్డ్ హ్యాస్ డన్ ఈజ్ సో ఇంపార్టెంట్. నువ్వు ఆయన చేసింది ఎట్లా నమ్ముతున్నావు? నువ్వు ఎంత నమ్ముతావా అంతగా నువ్వు ఆత్మలో నింపబడతావు. వెన్ యు ఆర్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్ యూ విల్ డ్రా ద పీపుల్ క్లోజర్ టు యూ. ఏదో ఒక ఎక్స్ప్రెషన్ ఉంటుందండి, ఒక ఎంకరేజింగ్ వర్డ్ ఉంటుంది, ఒక ప్రార్థనా భారం ఉంటుంది, పాటలు పాడటము, వాట్ ఎవర్ నీకు ఆత్మను నశించడం అనేటువంటి భారము, నీకు ఏదో ఒక భారం వచ్చేస్తుంది, ఒక ఎక్స్ప్రెషన్ వస్తుంది. దట్ ఎక్స్ప్రెషన్ డ్రాస్ క్లోజర్ పీపుల్ టువర్డ్స్ యూ. నువ్వు ఆకర్షిస్తావు పీపుల్ని. పరిశుద్ధాత్ముడు వచ్చి నువ్వు పెంతుకొస్తున్నావు. ఏం జరిగింది? మనకు చూసేదంతా ఏంటి? గాలి వచ్చింది, స్పీకింగ్ టంగ్స్తో మాట్లాడారనే చూస్తాం. మొత్తం వచ్చేసారు అక్కడికి. యెరూషలేములో ఉన్న మొత్తం అంతా వచ్చి పడేశారు అక్కడికి. ఇట్ అట్రాక్ట్స్ పీపుల్ టువర్డ్స్ యూ. దట్ ఈస్ హౌ యూ నో దట్ ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ ఇన్ యూ. ఊరికనే ఉండవును. గిద్యోను బూర ఊదాడు. బూర ఊదంగానే వచ్చేసారు. ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు. 8 మార్చి అవుతుంది. గిద్యోను బూర ఊదాడు, వచ్చేసారు.
అక్కడ వచ్చిన వాళ్ళు ఇంకొంతమంది వచ్చి, బాబు ఇంకొంతమంది పిలుచుకురండి, ఇంకొంతమంది పిలుచుకురా, వచ్చి పడేశారు. 32,000 మంది వచ్చేసారండి గిద్యోన్ దగ్గర. ద సౌండ్ ఆఫ్ గిడియోన్. తర్వాత అంశం ఏంటి? వచ్చేసారు. వచ్చిన తర్వాత సాటిస్ఫాక్షన్. ఇప్పుడు ధైర్యం వచ్చిందండి గిద్యోనికి కొంచెం. అయినా సిల్ స్కెప్టికే. గిద్యోన్లో భయం పోలేదండి. ఇదంతా చూసినప్పుడు వెళ్ళిపోయింది అనుకుంటున్నారేమో. ఆయన భయములో దేవుడు ఎలా పనిచేస్తున్నాడో చూస్తాం మనం. ఇంకా ప్రశ్నలు ఉన్నాయి ఎవరికి? గిద్యోనికి. ఇంకా ఎక్కడికి వచ్చారు ఇప్పుడు చూద్దాం. 36 వచ్చినాం. అప్పుడు గిద్యోను, నీవు సెలవిచ్చినట్లు నా చేత ఇశ్రాయేలీయులను రక్షింపను ఉద్దేశించిన ఎడల నేను కళ్ళమున్న గొర్రెపుచ్చు. కళ్ళం ఎక్కడికి వస్తున్నాడు ఇప్పుడు? ఇంతకుముందు కళ్ళానికి వెళ్ళడానికి భయపడ్డాడండి. థ్రెషింగ్ ఫ్లోర్కి ఇంతకుముందు గోధుమలు ఎక్కడ చేయాలి? థ్రెషింగ్ ఫ్లోర్లో చేయాలి. చేయలా. గానుగు దగ్గరికి వెళ్ళాడు, వైన్ ప్రెస్ దగ్గరికి వెళ్ళి భయముతో. కొంచెం ధైర్యం వచ్చింది ఇప్పుడు. దేవుడు కార్యాలను చూశాడు. ఇంతమంది రావటం ఏందిరా బాబు, నేనెవరిని? 32,000 మంది వచ్చేసారు. అయినా సరే ఈ స్కెప్టిక్. ఎందుకంటే వాళ్ళు 132,000 మంది. వాళ్ళు ఎలా జయించాలి? ఇంకోసారి ఆ ర్యాపో పెరిగింది దేవునితో. దెర్ ఈజ్ నథింగ్ రాంగ్. అంటే మన ప్రశ్నలకి దేవుడిని ఎన్నేని అడగవచ్చు. ఏదేటి చెప్పకూడదు తెలుసా? నేను వెళ్ళనంటేనే కోపం వస్తుంది దేవునికి, నేను చేయనంటేనే కోపం వస్తుంది దేవునికి. మోషే ఎంత అడుగుతాడు? నాకు అది చూపి, ఇది చూపి, అది చూపి, ఏం చెప్పాలి, నీ పేరేంటి, అది అన్నీ ఓపిక చెప్తాడు. ఎప్పుడైతే నేను వెళ్ళనంటే కోపం వచ్చి పడేస్తుంది. గిద్యోను అడుగుతున్నాడు. ఇంకా కళ్ళం దగ్గరకు వచ్చాడు. వచ్చి ఏమడుగుతున్నాడు? నేను కళ్ళమున గొర్రెబొచ్చు ఉంచిన తర్వాత నేలంతయు ఆరి ఉండగా ఆ గొర్రెబొచ్చు మీద మాత్రమే మంచు పడునేడలా నీవు సెలవిచ్చినట్లు ఇశ్రాయేలీయులను నా మూలముగా రక్షించదనని నేను నిశ్చయించుకుందునని దేవునితో అనెను. ఈయన అడుగుతున్నాడు, నువ్వు నా ద్వారా నేను నిజంగా అనుకుంటున్నావా? నేను నిజంగానే నిన్ను రక్షిస్తానంటావా ఇంతమందిని? అయితే నాకు ఇది చేయి. ఇక్కడ అంతా ఉంది కదా, గొర్రెబొచ్చు ఉంది, ఇక్కడ ఉంది కదా, మంచు ఒక దగ్గరే పడాలి, చేసి. దేవుడు చేసేస్తాడు. మళ్ళా డౌట్ వస్తుంది, ఏమో ఇది ఊరికి అట్లా అయిపోయిందేమో, నా మైండ్ ఏదో నేను జస్ట్ అట్లా కోఇన్సిడెన్స్ లాగా అయిపోయిందేమో. రివర్స్ చేయమంటాడు. మళ్ళా అంత పడాలి మంచు, ఇక్కడ మాత్రమే పడకూడదు. అది కూడా చేస్తాడు దేవుడు. ఏం ప్రశ్నించాడు? కళ్ళము దగ్గర. గుర్తుపెట్టుకోండి, కళ్ళం. ఇది ఎవరికి అర్థమైనా కాకపోయినా మనకు అర్థం అవ్వాలి. నేను దేవుడు సంఘం గురించి ఆలోచించడం, నాకు 5 థ్రెషింగ్ ఫ్లోర్స్ చూపించాడు దేవుడు నాకు. థ్రెషింగ్ ఫ్లోర్ సింబలైజెస్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. థ్రెషింగ్ ఫ్లోర్ సింబలైజెస్ ద చర్చ్ ఆఫ్ గాడ్. వాక్యం చదువుతావు, ప్రార్థన చేస్తావు, కొన్ని ప్రశ్నలకి నీకు ఆన్సర్ దొరకదు. ఎందుకంటే యు ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ ద చర్చ్. సంఘానికి దేవుడు ఏర్పాటు చేసిన రిసోర్స్ అది. దేవుడు ఎక్కడ కార్యాలు చేస్తానంటుంది తెలుసా? ఎఫెసియన్స్ 3:20 చదువుదాం. దేవుడు ఎక్కడ కార్యాలు చేయాలనుకుంటున్నాడు? మనం ఊహించని కార్యాలని ఎక్కడ చేయాలనుకుంటున్నాడు? అడుగువాటన్నిటికంటే ఊహించువాటిని ఎక్కడ కార్యాలు చేయాలనుకుంటున్నాడు ఆయన? ఎఫెసియన్స్ 3:20. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటి కంటేను ఊహించు వాటికంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో ఎక్కడ మహిమ? సంఘములో. దేవుడు ఎక్కడ మహిమపరచబడాలనుకుంటున్నాడు తెలుసా? ఆశ్చర్యకార్యాలు అంటే మనం ఊహించనివి, మనం మాట్లాడుకోలేని, మనం వినలేనటువంటివి. చాలాసార్లు మనము అడుగుతాం కానీ మన మనసు నెగిటివ్ ఆలోచిస్తూ ఉంటుంది. దేవుడు చేస్తాడంటూ ఉంటాం, చేయకపోతే ఎట్లుంటుందని ఆలోచిస్తుంటాం మనం. దట్ ఈజ్ అవర్ నేచర్, అట్లా ఉంటుంది మనది. కానీ ఇక్కడ మోర్ దాన్ వాట్ యు ఆస్క్. అందుకోసం అంటున్నాడు, నువ్వు అడిగేది నువ్వు వెనకాల ఏమనుకుంటున్నావు అంటే కాదనుకుంటున్నావు, నువ్వు ఊహించుకునేది కాదనుకుంటున్నావు. బట్ ఐ విల్ షో యూ గ్రేటర్ దాన్ వాట్ యు ఆస్క్ అంటున్నావు. ఎక్కడ? చర్చిలో. హౌ డు యూ సీ? ఎట్లా చూస్తావు? కళ్ళం దగ్గరకు వచ్చి, నా కళ్ళం దగ్గర ఇప్పుడు ధైర్యం వచ్చింది, ఇది నాకు చెయ్యి అంటున్నాడు, చేసేసాడు. ఇట్లా కాదు, ఇట్లా రివర్స్ చేయి అంటున్నాడు, చేసేసాడు. అందుకోసమే దావీదు చెప్తాడు కదా 65 వాక్యంలోనా, సామ్ కీర్తనలు 65:4 ఒక మాట ఉంటుంది, నీ మందిరంలోని నీ ఆవరణములో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకొని వాడు ధన్యుడు. నీ పరిశుద్ధాలయం చేత నీ మందిరములోని మేలు చేత తృప్తి పొందేదము. అందుకోసమే దావీదుకు తెలుసు, దేవుని సన్నిధికి వెళ్ళి ఆరాధించి స్తుతిస్తే తృప్తిని పొందుకుంటాడంట ఆయన. క్రొవ్వు మీద దొరికినట్లుగా నేను తృప్తి పొందుచున్నాను అంటాడు వాక్యాన్ని బట్టి. ఆయన మందిరాన్ని బట్టి కూడా తృప్తి పొందుచున్నాను.
దెర్ ఆర్ ప్లేసెస్ అండి. మెసేజ్ ఒక్కటే కాదండి. దేవుడు ఒక స్మాల్ బిలీవర్తో మాట్లాడతాడు, చిన్న పిల్లలతో మాట్లాడతాడు. హీ విల్ కన్ఫర్మ్ యూ. నీ కాలింగ్ని దేవుడు ఎక్కడ స్థిరపరుస్తాడు తెలుసా? సంఘంలో స్థిరపరుస్తాడు. ప్రొవైడెడ్ యు హ్యావ్ అ హార్ట్. నేను రావాలి దేవుని సన్నిధికి, ఆ దేవుడు నాకు ఆన్సర్ చెప్తాడని ఒక ఆశతో మనం వచ్చినప్పుడు, ఈయన వెళ్ళాడు. ఈయన లెవెల్ పెరిగింది కొంచెం. గిద్యోనికి కళ్ళానికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు వెళ్ళిపోయి దేవుడిని అడుగుతున్నాడు. దేవుడు తన ఆశను తీర్చాడు. 6th step, 5th step ఈజ్ వాట్ ఈస్ ద సాటిస్ఫాక్షన్ ఆఫ్ గిడియోన్. వచ్చేసింది, అన్నీ వచ్చేసినాయండి. ద లాస్ట్ స్టెప్ ఇప్పుడు సక్సెస్ ఆఫ్ గిడియోన్. లాస్ట్ది ఏంటి? ద సక్సెస్. ఎలా వచ్చింది సక్సెస్? ఎంతమంది ఉన్నారు ఇప్పుడు? 32,000 మంది ఉన్నారు ఒకరి దగ్గర, గిడియోన్ దగ్గర ఉన్నారు. అవతల వైపు ఎంతమంది? లక్షల మంది ఉన్నారు. 132,000 మంది ఎంతమందో. ఇప్పుడు వెళ్ళాలి, యుద్ధం చేయాలి. ఇప్పుడు దేవుడు గిడియోనికి ప్రాక్టికల్గా చూపిస్తున్నాడు. ఎవరు కావాలి ఆయనకి, ఎందుకు గిడియోని ఎన్నుకున్నాడు, పిలవమన్నాడు. 32,000 మందిని. గవగవ వెళ్ళిపోతాను నేను, ఎందుకంటే చదవండి ఇంటికి వెళ్ళిన తర్వాత. ఎవరైతే భయపడి వణుకుచుంటారో యుద్ధానికి వెళ్ళిపోమని చెప్పాడు. ఎవరైనా? గిద్యోను. భయపడేవాడే. అయినా కూడా భయపడే వాడికి చెప్తున్నాడు దేవుడు, యుద్ధం అంటే భయపడే వణుకు వెళ్ళిపోమని చెప్పన్నాడు. వెళ్ళి గిద్యోను చెప్పాడు, ఎవరికి యుద్ధం అంటే భయం, వెళ్ళిపోమన్నాడు. ఎంతమంది వెళ్ళిపోయారు తెలుసా? 22,000 మంది వెళ్ళిపోయారు. 32,000లో 22,000 వెళ్ళిపోయారు. ఇంకా 10,000 ఉన్నారు. మళ్ళీ వచ్చాడు. ఇంతమంది కూడా అవసరంలా, నేను ఒక టెస్ట్ పెడతా. నేను వాటర్ ఉంది కదా, తాగమని చెప్పన్నాడు. తాగమని చెప్పంటే వెళ్ళారు. వెళ్ళి తాగిన తర్వాత కొంతమంది ఏం చేశారంటే 9,700 మంది వాటర్ తాగమంటే టక్కని మోకాలు నుండి దబ తాగేశారు. కుక్క తాగినట్టు తాగేశారు. ఎంతమంది? 9,700 మంది. ఒక్క 300 మంది మాత్రమే ఇట్లా వెళ్ళి ఇట్లా వాటర్ తీసుకొని ఇట్లా చూసుకుంటా తాగారు. దేవుడు చెప్పాడు, ఈ 300 మందిని పెట్టుకో, వీళ్ళు ఇంటికి వెళ్ళిపోమన్నాడు. వెళ్ళిపోయారు. ఎంతమంది మిగిలారు? 300 మంది మాత్రమే మిగిలారు. వీళ్ళని తీసుకెళ్ళి యుద్ధం చేయమన్నాడు. దేవుడు గిద్యోనికి చెప్తున్నాడు, యుద్ధం అంటే వణికిపోతున్నారు వీళ్ళు. ఇంకా అక్కడ భయం ఉంటుందండి. గిద్యోను కూడా భయస్తుడే, కానీ గిద్యోనికి ఆశ ఉంది. అందుకోసమే దేవుడు ఎన్నుకున్నాడు ఇక్కడ. ఇప్పుడు వీళ్ళలో ఉన్నటువంటి 22,000 మందిలో భయపడి చచ్చిపోతా ఉన్నారు. ఏమైపోతుంది, నా కుటుంబం ఏమైపోతుంది, నా పిల్లలు ఏమైపోతారు, ఎట్లా అంటానే ఉన్నారు. ఇక్కడ దాకా వచ్చినా కూడా వెళ్ళిపోయిన అంటున్నాడు ఆయన. ఇంకో కొంతమంది ఉన్నారు. ఎట్లా తాగారు? వివేచన లేదు. తాగండి అనగానే దబా కింద పడిపోయి మోకాలు వేసి తాగేశారు. యూనిట్ డిజైన్మెంట్ అండి. యుద్ధానికి వెళ్తున్నావును, యూనిట్ సమ్ లిటిల్ డిజైన్మెంట్. నువ్వు ఇట్లా చూడు, ఎవడన్నా వచ్చి నువ్వు కింద పడి తాగుతుంటే ఎవడన్నా వచ్చి కొట్టేస్తే ఎట్లా నిన్ను? దేవుడు డిజైన్మెంట్ నేర్పిస్తున్నాడు. జాగ్రత్త పరుడు. భయం వేరు, జాగ్రత్త వేరు. గాడ్ ఎక్స్పెక్ట్స్ us టు బీ కేర్ఫుల్. కొంచెం కేర్ఫుల్గా ఉండు. నువ్వు డిసర్న్మెంట్ కావాలంటే ఎవరితో కలిసిపోతాను, ఎవరితో మాట్లాడితే మంచిదే, బట్ యూ నీడ్ టు హ్యావ్ అ డిసర్న్మెంట్. అందుకోసం ఇట్ ఈస్ సో, ఈ మధ్య నేను కొంతమందితో మాట్లాడుతున్నా, ఇట్ ఈస్ సో ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ ద స్పిరిట్ రియల్మ్. ఆత్మ లోకం అనేది ఉంటుంది. నువ్వు విశ్వాసం అయిన తర్వాత నీ చుట్టూ ఒక లోకం ఉంటుంది. మనం ఇక్కడ కూర్చొని ఆరాధిస్తున్నామంటే దెర్ ఇస్ సంథింగ్ దట్ వుడ్ హ్యాపెన్ ఇన్ ద స్పిరిట్ రియల్మ్. ఒక యాక్టివిటీ ఉంటుంది, ఒక మీనింగ్ ఉంటుంది. పాపి రక్షించబడితే ఎక్కడ ఆనందం? ఎక్కడ? పరలోకంలో ఆనందం. అట్లే విశ్వాసి చేసే ప్రతి యాక్ట్కి దెర్ ఇస్ ఎ మీనింగ్. దెర్ ఇస్ ఎ మీనింగ్. దెర్ ఇస్ ఎ మీనింగ్. ఎక్కడున్నాం మనం? సక్సెస్. ఇక్కడ డిసర్న్మెంట్ కావాలి. ఇంకా 300 మందితో వెళ్ళమంటాడు. 300 మంది వెళ్ళిన తర్వాత అప్పటికి భయమే. ఎవరికి? అవునా? చదువుతాం అక్కడ. ఇంకా భయపడుతున్నాడా లేదా అని. భయం ఎల్లా. ఇక్కడ న్యాయాధిపతులు 8వ అధ్యాయం 7వ అధ్యాయం 7వ అధ్యాయంలో ఎన్నో వచ్చినాం అది? పూరాన్ని తీసుకెళ్ళమంటాడు కదా, పూరాన్ని తీసుకెళ్ళంటాడు. 10వ వచనం 7:10. పోవుటకు నీకు భయమైన ఎడల నీ పనివాడైన పూరాతో కూడా దండుకు దిగిపోము. చూడు, దేవుడే చెప్తున్నాడు, నీకు భయం అయితే నీ పనివాడు ఉన్నాడు కదా, వాడిని తీసుకుని వెళ్ళు. 300 మందితో వెళ్ళటం నీకు భయం అవుతుందేమో, ఎందుకంటే క్వశ్చన్స్ ఉంటాయి ఖచ్చితంగా. ఇదిగో పనోడు ఉన్నాడు, తీసుకుని వెళ్ళు. గిద్యోను పనోడిని తీసుకుని వెళ్ళినప్పుడు ఆ ఎదురు దండోడే చెప్తా ఉంటాడు, అయిపోయింది మన పని, బార్లీ
అది వచ్చి ఒక రొట్టె, పెద్ద బార్లీ రొట్టె వచ్చి మనల్ని కొట్టేస్తుంది, అది గిద్యోను తప్పితే ఇంకేంటి అంటాడు. అది వింటాడు. వినిన తర్వాత ఇంకా బలం వస్తుంది, వెళ్తాడు. వెళ్ళి ఒక యాక్ట్ చేస్తాడు, 300 మందితో ఒక యాక్ట్ చేస్తాడు. ఏం యాక్ట్ చేస్తాడంటే వాళ్ళు బూరలు ఊదుతారు, వాళ్ళు మట్టి కుండలు పగలగొడతారండి. ఎవరైనా చదువుతారా ఆ యొక్క వచనము? ఆ 300 మందిని 3 గుంపులుగా చేసి బూరను వట్టి కుండను ఆ కొండలలో దివిటీలను ప్రతివాని చేతికిచ్చి వారితో ఇట్లా నన్ను చూసి నేను 20 చదవండి సిస్టర్, 20 చదవండి. అట్లు ఆ 3 గుంపుల వారు బూరలను ఊదుచు ఆ కొండలను పగలగొట్టి ఎడమ చేతులతో జివిటీలను కుడి చేతులతో ఊదుటకు బూరలను పట్టుకొని యెహోవా ఖడ్గము గిద్యోను ఖడ్గము అని కేక వేసి. చాలు. ఏం చేశారంటే ఇది ఇన్స్టెంట్గా దేవుడు ఇలా చేయమని చెప్పలా, కానీ ఆ డిజైన్మెంట్లోకి వెళ్ళిపోయాడు గిద్యోను. ఏమున్నాయి? జార్స్ ఉన్నాయి, జార్ లోపల దివిటి ఉంది, చేతిలో హాన్ ఉంది. 3 భాగాలుగా 100 మంది 100 మంది 100 మంది వెళ్ళిపోయారు, 3 పక్కలకి వెళ్ళిపోయారు. ఏం చేశారంటే జార్ని పగలగొట్టాలి, ఎందుకంటే పగలగొడితేనే దివిటి వస్తుంది కదా, ఆ దివిటి వస్తుంది. అది టార్చ్ అనమాట, టార్చ్ని పట్టుకోవాలి కదా, పగలగొట్టాలి ఫస్ట్. పగలగొట్టి లోపల ఉంటుంది దివిటి, ఎక్కడ ఉంటుంది? జార్ లోపల ఉంటుంది. ఇది పగలగొట్టినప్పుడు అది బయటకు వస్తుంది, పట్టుకో, హాన్ చేయి. గిద్యోనికి విజయం అని అరువు అంటున్నాడు. ఏంటి ఈ మట్టి జార్ దేనికి సింబలైజెస్? మనకే. ఎట్లా వస్తుంది తెలుసా విజయం మనకి? వాడు ఏ జైంట్ అయినా కానీ ఇది ఉంది కదా, ఇది క్రష్ చేయబడాలి. దెర్ ఇస్ నో అదర్ వే అరౌండ్. ఇది క్రష్ చేస్తేనే స్పిరిట్ లెవెల్ ఎలివేట్ అవుతుంది. దెర్ ఇస్ నో అదర్ వే అరౌండ్. మట్టి కుండను పగలగొట్టి దాంట్లో టార్చ్ ఉంటుంది, తీసి హార్న్ చేయమంటుంది. ఈ హార్న్ ఇంతకుముందు హార్న్ వేరు. ఇంతకుముందు హార్న్ ఏంటి? ఆత్మ కలిగించు ఐక్యంను కాపాడుకుంటే ఎందుకు శ్రద్ధ కలిగి, అది పరిశుద్ధాత్మ దేవుడి యొక్క కార్యము నీలో ఇతరులను ఆకర్షించటానికి. ఈ హార్న్ దానికి కాదు. ఈ హార్న్ శత్రువు మీద యుద్ధం చేసే హార్న్ ఇది. దేవుని స్తుతించాలి, ఆరాధించమంటున్నాడు అంతే. వీళ్ళు చేసింది అదే. శత్రువుని మైండ్లో పెట్టుకొని దేవుని స్తుతించు. మట్టి కుండ పగలగొట్టి బూరలు ఊదారు, టార్చ్ పట్టుకున్నారు. ఏమేం తెలుసా? దెర్ వాజ్ అ కన్ఫ్యూజన్ ఆల్ అరౌండ్. శత్రువు వాడిని పొడి చేసుకున్నారు. విచిత్రం ఇది. 1,00,000 మంది శత్రువులు వాళ్ళనే పొడి చేసుకొని పారిపోతారు. ఇప్పుడు పాట రాశా నేను. గిద్యోను తరిమిన శత్రువు నేను తరుమునట్లుగా, గిద్యోను చేసిన యుద్ధము నేను చేయున్నట్లుగా. హౌ గాడ్ యూజ్డ్ గిద్యోను. భయస్తుడిని, ప్రతి స్టెప్లో కూడా తన భయం ఉంది, కానీ హౌ హీ వాజ్ హెల్పింగ్ హిమ్ టు బిల్డ్ హిమ్. ప్రతి దాంట్లో కూడా ఆయన్ని బలపరిచి శత్రువుని ఎలా తరిమి కొడతాడండి. ఇప్పుడు ఇక తర్వాత తరుముతాడు. ఎంత తరుముతాడంటే దేశపు చివరి అంచుల దాకా తరుముతాడు. వీళ్ళు అయిపోయింది సక్సెస్ ఆఫ్ గిడియోన్ కదా. కుండలు పగలగొట్టి టార్చ్ పట్టుకొని దేవుని స్తుతించటం అంతే మనం చేయాలి. ఇక్కడికి వచ్చి మనం చేసేది ఏంటి తెలుసా? ఏంటి మనం చేస్తున్నాం ఇక్కడ? దేవుని స్తుతిస్తాం, ఆరాధిస్తాం, వాక్యాన్ని పట్టుకోవటం, ప్రకటిస్తాం. దేర్ ఈజ్ అ మీనింగ్ దట్ హ్యాపెన్స్. అందుకోసమే వాక్యంలో ఏముంటుంది? సంఘం అంటే, సంఘం గురించి డెఫినేషన్ రాదండి. ఫస్ట్ ఏమొస్తుంది? సంఘం గురించి మొట్టమొదటి మాట వాక్యంలో రాయబడింది ఏంటి తెలుసా? Matthew 16:18. ఇట్స్ నాట్ ద డెఫినేషన్. చర్చి ఏం చేస్తుందో చెప్తాడు ప్రభు. బండ మీద నేను కడతా నరకపు ద్వారాలు ఈ బండ మీద నా సంఘమును కట్టుతును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవని నేను మీతో చెప్పుచున్నాను. ఫంక్షన్ చెప్తున్నాడు. సంఘం ఏం చేస్తుంది? నరకపు ద్వారాలు అంటే ఏంటి? ద డోర్స్ ఆఫ్ హెల్. తెరవబడిన నరకపు ద్వారాలు నిలబడవు. దేనికి? విశ్వాసికి కాదు. డోంట్ అండర్ ఎస్టిమేట్. నేను ఏదైనా చేస్తాను అనుకోవద్దు. నో, దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ ద చర్చ్. నేను చాలాసార్లు చెప్తాను రిపీటెడ్గా, ఎందుకంటే 2010లో పట్టుకున్నా ఇది. 2010లో దేవుడు నాకు చూపించాడు ఇది. అండ్ ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ అలాట్ లాస్ట్ 14 ఇయర్స్లో. నరకపు ద్వారాలు సంఘానికి మాత్రమే. అది మనం ఇక్కడ చేసేది కూర్చొని వెళ్ళి రావడానికి కాదు, యుద్ధం చేయడానికి వచ్చాం మనం. చర్చ్ ఫార్వర్డ్ ఇస్ మూవ్, మార్చ్ ఫార్వర్డ్.
మనం మార్చ్ ఫార్వర్డ్ చేస్తాం, అరుస్తాం, శుతిస్తాం, దేవుని ఆరాధిస్తాం. మనం నరకపు ద్వారాలు నిలబడి కన్ఫ్యూజన్ వాజ్ క్రియేటెడ్ ఇన్ ద ఎనిమీ క్యాంప్. పారిపోయారు. ద సక్సెస్ ఆఫ్ గిడియోన్. 7 అయిపోయినాయి కదా, స్టోరీ అయిపోయింది, మంచిగా అయిపోయింది. కానీ ఒక దగ్గర ఫెయిల్ అయిపోయాడు. అందరం ఫెయిల్ అయ్యేది ఇక్కడే. ద లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ద సక్సెసర్ ఆఫ్ గిడియోన్ తీసుకురాలేకపోయాడండి. ఇంత గెలిచాడు. ఏమంటుంది ఇంట గెలిచి రచ్చ గెలిచడమా? ఏంటది? రచ్చ గెలిచి ఇంట గెలిచడమా? ఫస్ట్ ఇంట గెలిచి రచ్చ గెలిచి అంటారు కదా, ఏదో పోయాడు. ఎందుకు? ఉఫ్రాలో దేవుడు దర్శించినప్పుడు మంచి అర్పణ అర్పగించాడు. బలిపీఠం కడతాడు. ఏం చేశాడు తెలుసా? మంచి ఉద్దేశమా పాపం. అయ్యా ఎంత బంగారం వచ్చింది మనకి, తీసుకురండి అన్నాడు. బంగారాన్ని ఏఫోదు చేసేసాడు. ఏఫోదు చేసి ఎక్కడ పెట్టాడు? ఎక్కడైతే బలిపీఠం కట్టాడో ఉఫ్రాలో ఏఫోదు తీసుకెళ్ళి అక్కడే పెట్టాడు. ఏం చేశారు జనాలకి ఏం కావాలి? బాబాలు కావాలి. జనాలకి ఏం కావాలి? ఏదో ఒకటి కావాలి ఎంట పట్టడానికి. జనాలు దేన్ని పూజించడం మొదలుపెట్టారు? ఓఫోదుని మొదలుపెట్టడం, పూజించడం మొదలుపెట్టారు. అది వారికి ఊరి అయిపోయిందంట. వాళ్ళు వచ్చి అడుగుతారు గిద్యోను దగ్గరకు వచ్చి, అయ్యా నువ్వు మమ్మల్ని ఏలు అంటారు. నువ్వే ఇంత విజయం వచ్చింది మాకు, ఇక నువ్వే మా రాజు అంటాడు. గిద్యోను చాలా హంబుల్గా, నేను కాదు ఏలేది, దేవుడే మిమ్మల్ని ఏలుతాడని చెప్తాడు. చాలా హంబుల్గా చెప్తాడు పాపం. కానీ ఒక లెగసీని ఇవ్వలేకపోతాడు. ఏం కట్టాలి అక్కడ? ఆల్టరే కట్టాలండి. దెర్ ఈజ్ నో రీప్లేస్మెంట్ ఫర్ ఆల్టర్. మొదటైనా, మధ్యలో అయినా, చివరైనా ఆల్టరే. తను దేవునికి ప్రత్యక్షపరుచుకున్న విధానంలో ఆల్టరే. తండ్రి ఇంటిలో పగలగొట్టినప్పుడు కూడా ఆల్టరే కట్టమంటాడు. చివరిలో కూడా ఆల్టరే కట్టాలి. మనము కట్టే ఆల్టర్సే మన పిల్లల్ని భక్తి మార్గంలోకి నడిపిస్తాయి. ఇట్ ఈస్ వెరీ మచ్ నీడ్ టు బి నోటెడ్. మనము కట్టే ఆల్టర్సే, మనం ఇచ్చే అర్పణలే, మన బలిపీఠాలే మన పిల్లల్ని భక్తి మార్గంలోకి నడిపిస్తాయి తప్పితే వేరేది కాదు. గిద్యోను ఇంత విజయాన్ని నమోదు చేసుకుంటాడు. ఇది చెప్పకపోతే అది స్టోరీ కంప్లీట్ కాదు. విశ్వాస వీరుల జాబితాలో ఫస్ట్ నేమ్ దావీదు కంటే ముందు ఈయన పేరే గిద్యోను. కానీ ఆల్టర్కి బదులు ఏఫోదును కట్టిస్తే ఆ కుటుంబానికి ఉరి అయిందంట. చదువుకోండి తర్వాత. స్నేర్, ఇట్ బికేమ్ ఏ స్నేర్ టు ద ఎంటైర్ ఫ్యామిలీ. మంచి ఉద్దేశంతోనే చేసి ఉండొచ్చు, కానీ వీఆర్ నాట్ సపోజ్డ్ టు లే అవుట్. విగ్రహాన్ని అక్కడ పెట్టేసి అది విగ్రహంగా వీళ్ళు మార్చేసుకున్నారు. వ్యభిచరించడం మొదలు పెట్టారని ఉంటుంది దాంట్లో. చాలా భయంకరమైన వర్డ్ అది. ఎట్లాంటి అర్పణలు అర్పిస్తున్నాము అనేది కీ. ఎట్లాంటి వివేచన కలిగి ఉన్నాం. ద సెలెక్షన్ ఆఫ్ గిడియోన్ కదా. మొదటిదేంటి? సెలెక్షన్. నీవు దేవుని పిలుపులో ఉన్నావా? ఒక లేకపోతే అడుగుతున్నావా? 2026లో ఏంటి దేవా, నేను విశ్వాసం ఎక్కడ సరిచేయాలి? నేనేమి, నా పరిస్థితి ఏంటి? నేనా ఎందుకు ఈ జనరేషన్లో ఎందుకు పెట్టావు నన్ను? ఈ ఇయర్స్లో ఎందుకు పెట్టావు నన్ను? ఎందుకున్నా నేను ఇక్కడ? దీస్ ఆర్ ద వ్యాలిడ్ క్వశ్చన్స్ అండి. నీకు భయం ఉండొచ్చు, నీ క్వశ్చన్స్ ఉండొచ్చు, బట్ డూ యూ ఆస్క్ క్వశ్చన్స్? వ్యాలిడ్ క్వశ్చన్స్ అడుగుతావు దేవుణ్ణి. ఈ జీవితం ఏంటి? ఈ బ్రతుకు ఏంటి? ఏమంటే నాకు తెలుసో తెలియదు. చిన్నప్పటి నుంచి నేను అడిగేవాడిని. నేను ఈ జీవితం అర్థమయ్యేది కాదు నాకు, అడుగుతూ ఉండేవాడిని. దోస్ ఆర్ ద వ్యాలిడ్ క్వశ్చన్స్. ఈ జీవితం ఏంటి అనేది ప్రశ్న దేవుణ్ణి అడగగలదు. వ్యాలిడ్ క్వశ్చన్. కొన్ని మంచి ప్రశ్నలు ఉంటాయి. సెలెక్షన్ ఎలా వస్తుంది? వాక్యం చదివితేనే. తర్వాత ఏంటి? సాక్రిఫైస్. నీకు తెలిసిన దేవుడికి ఏం అప్పగిస్తున్నావు? తర్వాత ఏంటి? స్ట్రాంగ్ హోల్డ్స్. ఎలా అడ్రస్ చేస్తున్నావు నువ్వు? తర్వాత ఏంటి? సౌండ్. ఎలాగా నువ్వు దేవుడు ఇచ్చినటువంటి తలాంతులను ఉపయోగించుకుని చూస్తున్నావా? ఎవరైనా వస్తున్నారా? కొంతమందికి ఎవ్వరు రారు. వాళ్ళు చాలా పవిత్రులు అనుకుంటారు. వాళ్ళ ఇంట్లోనే ఉంటారు, ఎవరి దగ్గరికి వెళ్ళరు, ఎవరిని రానియరు. ఎవరితో కలిసి ఏమైపోద్ది అనుకుంటారు. కొంతమంది చాలా సపరేటెడ్గా ఉంటారు. కొంతమంది అందరితో కలిసిపోతూ ఉంటారు. బోత్ ఆర్ డేంజరస్. బట్ వన్ థింగ్ దట్ యూ హ్యావ్ టు షూర్, దేవుని బిడ్డ అయిన తర్వాత ఎంతమందిని అట్రాక్ట్ చేస్తున్నావు నువ్వు దేవుని మార్గంలోనికి. ఇట్ ఈస్ సో ఇంపార్టెంట్. ద సౌండ్ ఆఫ్ గిడియోన్. తర్వాత సాటిస్ఫాక్షన్. దేవుడు నీ ప్రశ్నలన్నింటికి ఆన్సర్ చేస్తాడండి ఖచ్చితంగా. వెన్ యూ యూజ్ ద రిసోర్సెస్. దేవుడు ఇచ్చిన వాక్యము, ప్రార్థన, సంఘము నువ్వు ఉపయోగించుకుంటే దేవుడు నీ ప్రశ్నలన్నీ కూడా సమాధానం తీరుస్తాడు.
అండ్ ద సక్సెస్ ఆఫ్ గిడియోన్. ఎలాగ నువ్వు నీ యొక్క శరీరాన్ని మనం ఎలా క్రష్ చేసుకుంటామో దేవుడు విజయాన్ని ఇస్తాడు మనకి. దేవుడు వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్. పరిశుద్ధ తండ్రి మీకు వందనాలు ప్రభువా. ఈరోజు మరి ప్రత్యేకంగా ఈ సమయాన్ని మాకు ఇచ్చినారు, దాన్ని బట్టి మీకు వందనాలు. గిదియోను విశ్వాసం గురించి మాట్లాడుకోవడానికి సాయం చేసినారు తండ్రి. ఈ దినాల్లో మేము తండ్రి ధ్యానిస్తున్నాం. మా విశ్వాసాన్ని ప్రభువా సరిచేయి తండ్రి. ఎక్కడ మేము లోపములో ఉన్నామో ప్రభువా, ఎక్కడ తండ్రి మేము ఇటు అటు ఉన్నామో, ఎక్కడ మేము స్ట్రెంగ్తెన్ చేయబడాలో, ఎస్టాబ్లిష్ చేయబడాలో దేవా, ఈ మొదటి నెలలోనే దేవా మాలో ఒక నూతనమైన ప్రక్రియను మరి జరిగింపజేయమని అడుగుతున్నాం గిద్యోను ద్వారా. అయ్యా లాస్ట్ వీక్ రాహాబును గురించి తెలుసుకున్నాం, ఈ వీక్ మరి తండ్రి గిద్యోను గురించి తెలుసుకున్నాం తండ్రి. ఆయన గిద్యోను ఎలా వాడుకున్నావు, భయస్థుడైనటువంటి గిద్యోన్ని శత్రువులను తరిమేటువంటి వాడుగా నువ్వు నిలబెట్టుకున్నావు ప్రభువా. మా జీవితాన్ని కూడా అలాగా నువ్వు మార్చగలవని మేము నమ్ముతున్నాం, విశ్వసిస్తున్నాం. మీ కాలింగ్లో, మీ యొక్క నడిపింపులో మేము ఉండులాగున్న తండ్రి. అటువంటి క్రమంలో ఎటువంటి ప్రశ్నలు ఎదురైనప్పటికీ కూడా అవన్నీ మేము మీ దగ్గరికి తీసుకుని వచ్చి సరైన పద్ధతిలో మిమ్మల్ని సేవించుటకు, వెంబడించుటకు మా కృప దయచేయమని కూడా ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. ఈ దినపు దీవెన ఆశీర్వాదాలు, ఈ పునరుత్థానపు దీవెన ఆశీర్వాదాలు మాకందరికీ కూడా దయచేసి మీరే మహిమ పొందమని మీ ప్రియకుమారుడు, మా రక్షకుడు, మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.